వెల్కమ్ టు ప్రైమరీ హెల్త్ అకాడమీ ప్రకాశం ఛానల్. గత వీడియోలో ఎగ్జామినేషన్ ఆఫ్ ఓరల్ క్యావిటీ గురించి నేర్చుకుందాం. అయితే ఈరోజు ఈ వీడియోలో కొన్ని కామన్ ఓరల్ డిజార్డర్స్ గురించి నేర్చుకుందాం. ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం అయినా, సిహెచ్ఓ అయినా మరియు ఆశా అయినా కూడా వీటి గురించినటువంటి అవగాహన కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా సిహెచ్ఓస్ అలాగే ఏఎన్ఎంస్ కూడా వీటి గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అయితే ఈరోజు మనం కొన్ని కామన్ ఓరల్ డిజార్డర్స్ గురించి నేర్చుకుందాం. సో ఈ మాడ్యూల్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అని అంటే కొన్ని కామన్ ఓరల్ డిజార్డర్స్ గురించి చూస్తున్నాం. అలాగే అవి రావడానికి కారణాలని, అలాగే సిమ్టమ్స్ అవి వచ్చినప్పుడు మనకి ఎటువంటి సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు పేషెంట్స్, ఎటువంటి కంప్లైంట్స్ చెప్తూ ఉంటారని, అలాగే సైన్స్ ఆఫ్ దోస్ ఓరల్ డిజార్డర్స్ మనం గమనించాల్సినటువంటివి ఏంటివని, అలాగే మేనేజ్మెంట్ అట్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ మీ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ పరిధిలో మీరు ఏం చేయాలి, మీరు అటువంటప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వగలగాలి, వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇవ్వాలి, ఎటువంటి టైంలో మీరు రెఫర్ చేయాలి అనేటువంటి విషయాలు మీరు తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి. ముందుగా మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి డెంటల్ కేరీస్. దీన్ని టూత్ డికే అని కూడా పిలుస్తాం. మనం దీని గురించి గత వీడియోల్లో చాలా బాగా మాట్లాడుకోవడం జరిగింది, డెంటల్ కేరీస్ గురించి. సో మనకి తెలుసు డెంటల్ కేరీస్ ఎందుకు వస్తుందండి. ఎక్కువగా స్వీట్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి తిన్న తర్వాత సరిగ్గా నోరు పుక్కిలించుకోపోవటం వల్ల ఈ స్వీట్స్ అనేవి పంటికి అతుక్కొని అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి పైన ఉన్నటువంటి ఎనామిల్ మీద ఆ బ్యాక్టీరియా యొక్క ఆ బ్యాక్టీరియా నుంచి రిలీజ్ అయ్యే యాసిడ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎనామిల్ని డ్యామేజ్ చేయటం వల్ల అక్కడ ఎనామిల్ మీద డ్యామేజ్ జరిగి చిన్న చిన్న క్యావిటీస్ ఫామ్ అయ్యి లోపల ఉన్నటువంటి డెంటిన్ ఏమైతే ఉంటుందో, పంటి లోపల సెకండ్ లేయర్ డెంటిన్ ఏమైతే ఉంటుందో అది ఎక్స్పోజ్ అవటం వల్ల, సో అదే దీన్నే మనము డెంటల్ క్యారీస్ అంటాం. పైన ఉన్నటువంటి ఎనామిల్ పాడవడాన్ని మనము డెంటల్ క్యారీస్ అని అంటాం. సో అసలు ఇది ఏంటి, దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి, దీని క్లినికల్ ఫీచర్స్ ఇది ఏంటి, దీనికి మనం ఏం చేయాలి, విలేజ్ హెల్త్ క్లినిక్స్ లెవెల్లో మనం ఏం చేయాలో పూర్తిగా తెలుసుకుందాం. ఇట్ అపియర్స్ ఎస్ బ్రౌన్ ఆర్ బ్లాక్ డిస్కలరేషన్ ఆన్ ద టూత్ విచ్ గ్రాడ్యువల్లీ బికమ్స్ ఎ క్యావిటీ. ఇది మొదటిగా ఎలా కనపడుతుందండి, కలర్ మార్పు, కలర్ చేంజ్ అనేది కనపడుతుంది. లైక్ ఎలాగా బ్రౌన్ కలర్లో కానీ పన్ను అనేది బ్రౌన్ కలర్లో కానీ లేదా బ్లాకిష్ కలర్లో, దీన్నే మనం పూచిపోవడం అని అంటాం, పన్ను పూచిపోవడం అని అంటాం కదా, ఇదే అనమాట డెంటల్ క్యారీస్ అంటే. సో ముందు కలర్ చేంజ్ ఉంటుంది, ఆ తర్వాత నిదానంగా రంధ్రాలు కూడా ఫామ్ అవుతాయి, ఈ రంధ్రాలు ఫామ్ అవుతాయి. ఓకే, అయితే ఈ పన్ను పూచిపోవటం అనేది ఇట్ ఎఫెక్ట్స్ బోత్ బేబీ అండ్ అడల్ట్ టీత్. చిన్నపిల్లల్లో కూడా కనపడుతుంది, ఓకే, పెద్దవాళ్ళలో కనపడుతుంది. చిన్నపిల్లల్లో కనపడుతుంది మనం గత వీడియోలో తెలుసుకున్నాము, ఇప్పుడు సెకండ్ వీడియోలో అనుకుంటాను. రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పేటప్పుడు ఒక 7 months బేబీ పాల పీకని నోట్లోనే పెట్టుకొని నిద్రపోతూ ఉండటం అనేది అటువంటి కండిషన్స్లో ఏమవుతుంది, అదొక రిస్క్ ఫ్యాక్టర్ కింద చూసుకున్నాం. సో అలాంటి రిస్క్ ఫ్యాక్టర్ కనుక ఉంటే, బేబీ ఆ పాల సీసాని నోట్లోనే పెట్టుకొని నిద్రపోతూ కనుక ఉంటే షుగర్స్ అన్నీ కూడా బేబీ యొక్క పాల దంతాల మీదనే ఉండిపోయి అక్కడ బ్యాక్టీరియా గ్రో అయ్యి అక్కడ టూత్ డీకే అనేటటువంటిది వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ముందుగానే చదువుకున్నాం. ఓకే, సో కాబట్టి ఈ డెంటల్ క్యారీస్ అనేది ఇట్ ఎఫెక్ట్స్ బోత్ బేబీ అండ్ అడల్ట్ టీత్ అనమాట, పెద్దవాళ్ళు కూడా కనబడుతుంటుంది. దీని యొక్క క్లినికల్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. పెయిన్ ఆన్ షీవింగ్ ఆన్ దట్ పర్టికులర్ సైడ్, ఎటువైపు అయితే మనకి పుచ్చు పన్ను ఉంటుందో అక్కడ అటు సైడ్ మనం అన్నం నవ్వులుతున్నప్పుడు పెయిన్ వస్తుంది. అలాగే ఫుడ్ లాడ్జ్మెంట్ ఆన్ ఆర్ ఇన్ బిట్వీన్ టీత్, పంటి మధ్యలో ఫుడ్ పార్టికల్స్ మనం నమిలినప్పుడు అక్కడే ఇరుక్కుపోవడం జరుగుతూ ఉంటుంది. అలా ఇరుక్కుపోవడం వల్ల ఏమవుతుంది, మరింతగా బ్యాక్టీరియా అక్కడే గ్రో అవుతుంది. సో తద్వారా ఇంకా పరిస్థితి దారుణంగా తయారవుతుంది అనమాట. నెక్స్ట్, సెన్సిటివిటీ టు హాట్ అండ్ కోల్డ్ ఫుడ్ ఆర్ డ్రింక్. మీకు చెప్పాను కదా, లోపల ఉన్నటువంటి పైన ఎనామిల్ పోవటం వల్ల లోపల డెంటిన్ ఎక్స్పోజ్ అయినప్పుడు సెన్సిటివిటీ అనేది బయటపడుతుంది. అంటే హాట్ వాటర్ కానివ్వండి, కోల్డ్ వాటర్ కానివ్వండి, లేదా స్వీట్స్ లేదా కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ని మనము పూర్తిగా తినలేము, పళ్ళు జీవమంటూ ఉంటాయి, దాన్ని సెన్సిటివిటీ అంటూ ఉంటారు. ఓకే, సో సెన్సిటివిటీ కూడా కనపడుతుంది. అలాగే స్వెల్లింగ్, రిఫర్డ్ పెయిన్, కొంతమందికి మొహం కూడా వాస్తుంటుంది. లైక్ అది గమ్స్ అనేవి ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఏంటంటే ఆ గమ్స్తో పాటు మన మొహం కూడా వాసినట్టుగా కనపడుతూ ఉంటుంది. రిఫర్డ్ పెయిన్ అంటే
పన్ను పుచ్చిపోయింది ఒక చోట అయితే నొప్పి అనేది మరొక చోట కనపడుతూ ఉంటుంది, రిఫర్డ్ పెయిన్ అనమాట. సో తర్వాత సివియర్ డిస్కంఫర్ట్ అండ్ అసోసియేటెడ్ ఫీవర్ ఆన్ లీవింగ్ ద డీకే అన్ట్రీటెడ్. ఒకవేళ ట్రీట్మెంట్ కనుక ఇచ్చుకోకపోతే ఆ ఇన్ఫెక్షన్ అనేది మరింత ఎక్కువైపోయి ఫీవర్ కూడా కనపడుతూ ఉంటుంది అనమాట. ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది, దానివల్ల ఏమవుతుందంటే ఫీవర్ కూడా కనపడుతూ ఉంటుందంట. నెక్స్ట్ క్యావిటీ ఆర్ హోల్ ఇన్ ద టూత్ ఆర్ ఇన్ బిట్వీన్ టూ టీత్. సో చెప్పాం కదా, క్యారీస్ పళ్ళు పుచ్చిపోయినప్పుడు క్యావిటీస్ అంటే హోల్స్ కూడా కనపడుతూ ఉంటాయి. నెక్స్ట్ బ్రోకెన్ టూత్, కొన్నిసార్లు పన్ను కూడా పుచ్చిన తర్వాత క్రాక్స్ ఇచ్చేసి కొంచెం పగులు కూడా కనపడుతూ ఉంటుంది. టూత్ పై నాన్ టచ్ చేసినా కానీ టూత్ పై అనేది కనపడుతూ ఉంటుంది. డ్యూ టు యాడెడ్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దేర్ మే బి పర్స్ డిశ్చార్జ్ ఫ్రమ్ క్యావిటీ విత్ ఫౌల్ ఓడర్. సో ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మరింత ఎక్కువగా అవుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే పస్ కూడా చీము కూడా పడుతూ ఉంటుంది అనమాట. ఇలా ఎందుకంటే క్యావిటీస్ ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం కదా, ఈ క్యావిటీస్లో ఇంకా ఫుడ్ ఇరుక్కోవటం వల్ల ఇంకా బ్యాక్టీరియా ఇంకా ఎక్కువైపోవటం వల్ల అలా గమ్స్ వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా గమ్స్కి వెళ్ళిపోయి ఇంకా డెప్త్గానే వెళ్ళిపోయిందని అంటే అక్కడ మనకి ఈ పస్ డిశ్చార్జ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. సో అది ఇంకా పస్ దాకా వెళ్ళింది అని అంటే బ్యాడ్ బ్రెత్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఫౌల్ ఓడర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ డెంటల్ కేరీస్ రిస్క్ ఫ్యాక్టర్స్. మరి ఈ యొక్క డెంటల్ కేరీస్ రావడానికి గల ప్రమాదకరమైన కారకాలు ఏంటియో చూద్దాం. కన్సంప్షన్ ఆఫ్ స్వీట్ అండ్ స్టిక్కీ ఫుడ్స్ మనం చదువుకున్న ముందుగానే, స్వీట్స్ కానివ్వండి లేదా స్టిక్కీ ఫుడ్ అంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. రిఫైన్డ్ అంటే క్లియర్గా చెప్పాలి అని అంటే శుద్ధి చేసినవి అని అంటాం కదా. లైక్ ఎలా అంటే ఇప్పుడు రిఫైన్డ్ షుగర్స్ ఉంటాయి. లైక్ ఎలాంటి అంటే షుగర్ మన ఇంట్లో వాడే చక్కెర ఉంటుంది కదా, తెల్ల చక్కెర, అది కూడా రిఫైన్డ్ చేసిందే. అలాగే కొంతమంది వాడుతూ ఉంటారు హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్స్ వాడుతూ ఉంటారు వంటకాల్లో, సో అది కూడా రిఫైన్డ్ షుగరే. తర్వాత ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉంటాయి, సో అలాంటివి కూడా రిఫైన్డ్ షుగర్స్. ఇంకా రిఫైన్డ్ గ్రెయిన్స్ కనుక చూసామనుకోండి, లైక్ మన ఇంట్లో వాడే వైట్ రైస్ ఉంటుంది, సో మైదా అయినా లేకపోతే బేకరీ ప్రొడక్ట్స్ వాళ్ళు వాడేటటువంటి అన్ని వస్తువులు కూడా అన్నీ కూడా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అనమాట. సో ఇటువంటివి ఏం తిన్నా కానీ మనకి పంటికి అతుక్కుంటూ ఉంటాయి. అవి పంటికి అతుక్కోవటం వల్ల మనం సరిగా ఒకవేళ క్లీన్ చేసుకోకపోతే అక్కడ బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది. తద్వారా ఏమవుతుందంటే డెంటల్ క్యారీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఫ్రీక్వెంట్ ఇన్ బిట్వీన్ స్నాకింగ్. మనము మీల్కి మధ్యలో స్నాక్స్ తింటే మనకు చాలా హ్యాబిట్ అందరికీ కూడా. లైక్ ఎలాంటి ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్ అని చెప్పేసి బయటికి వెళ్ళి బోండాలు, బజ్జీలు, గారెలు ఇవి తింటూ ఉంటారు. సో తిన్న తర్వాత వాళ్ళు ఏంటంటే సరిగ్గా మళ్ళీ బ్రష్ చేసుకోవడం, సరిగ్గా మళ్ళీ రిన్స్ చేసుకోకపోవటం లేదా అలాగే వచ్చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ ఇది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. తర్వాత ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఓరల్ హైజీన్. మనం ముందుగా గత వీడియోలో చెప్పుకున్నాం ఓరల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది. సో ఆ ఓరల్ హైజీన్ సరిగా మనం మెయింటైన్ చేయలేకపోయినా కానీ ఈ డెంటల్ క్యారీస్ అనేది వస్తుంది. రోల్ ఆఫ్ సిహెచ్ఓ, రోల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్ ఇన్ హ్యాండ్లింగ్ టూత్ డీకే. మరి మీరు ఏఎన్ఎం అయినా సిహెచ్ఓ అయినా మీరేం చేయాలి? ఫస్ట్ మీ దగ్గరికి ఏమన్నా మీరు స్క్రీనింగ్ చేసినప్పుడు కానివ్వండి, లేదా ఒకవేళ పేషెంట్స్ ఏమన్నా పంటి నొప్పి సమస్యలతో వచ్చినప్పుడు మీరేం చేయాలంటే ఈ క్యారీస్ని చూడాలి అనుకున్నప్పుడు, గమనించాలి అనుకుంటే ఫస్ట్ టూత్ డిస్కలరేషన్ ఉంటుంది కాబట్టి ఏమైనా డిస్కలరేషన్ ఏమైనా చూసుకోవాలి. లైక్ బ్లాక్ కలరేషన్ కానీ, బ్రౌన్ కలరేషన్ కానీ ఇలాంటివి ఏమైనా చూసుకోవాలి. ఇంకా క్యావిటీస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. తర్వాత పెయిన్ ఉందో లేదో చూడాలి. పెయిన్ కానీ పస్ కానీ ఉందని చూడాలి. పెయిన్ కనుక ఉంది అని అంటే సో ఎనామిల్ చాలా దెబ్బతినింది, డెంటిన్ ఎక్స్పోజ్ అయింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా పస్ కూడా ఉంది అని అంటే ఇంకా ఇన్ఫెక్షన్ అనేది డెంటిన్ నుంచి పల్పు లోపలికి కూడా వెళ్ళిపోయి లోపల ఇంకా సివియర్గా ఉందని అర్థం చేసుకోవాలి. తర్వాత అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ప్రొవైడ్ పెయిన్ రిలీఫ్ కోసం మీరు కొన్ని మెడికేషన్స్ లాంటివి ఇచ్చుకోవచ్చు. లైక్ పారాసెటమాల్, అలాగే ఐబుప్రూఫెన్ లాంటివి మీరు మెడికేషన్స్ ఇచ్చుకోవచ్చు. ఇంకా ఏం చేయొచ్చు, వామ్ సలైన్ రిన్సెస్ అంటే మీరు గోరువెచ్చని నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని బాగా నోటిని పోకులించమని చెప్పాలి. సో వామ్ సలైన్ రిన్సెస్ అనమాట. నెక్స్ట్ క్లవ్ ఆయిల్ అప్లికేషన్ ఇన్సైడ్ టూత్ క్యావిటీ బై ప్లేసింగ్ ఏ పీస్ ఆఫ్ కాటన్ సోక్డ్ ఇన్ క్లవ్ ఆయిల్. మీరు ఏం చెప్పొచ్చు అంటే లవంగ నూనె అంటాం. ఈ లవంగ నూనెలో కాటన్ స్వాబ్ని కొంచెం ముంచి దాన్ని ఎక్కడైతే పుచ్చు ఉంటుందో దాని దగ్గర ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచుకోమని చెప్పాలి. సో ఇది ఈ క్లవ్ ఆయిల్ అనేది ఎలా పనిచేస్తుంది, ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, అలాగే అనాల్జెసిక్గా పనిచేస్తుంది, అలాగే యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఈ క్లవ్ ఆయిల్ అనేది మనకి టెంపరీ రిలీఫ్ అయితే కంపల్సరీగా ఇస్తుంది, కొన్ని గంటల పాటు బాగా పనిచేస్తుంది. కానీ ఇది టెంపరీ రిలీఫ్ మాత్రమే, పర్మనెంట్గా మీకు క్యూర్ అయితే ఉండదు. కాబట్టి మీరు
ఏమీ లేని సమయంలో మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ క్లవ్ ఆయిల్ దొరకకపోతే ఏం చేస్తారు, జస్ట్ ఒక 2-3 లవంగాలను తీసుకొని పౌడర్ చేసి దాంట్లో ఆలివ్ ఆయిల్ లాంటిది ఏమన్నా వేసి దాన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్ట్ని మన పంటికి, ఆ పుచ్చిపోయిన పంటికి కూడా పెట్టొచ్చు. అది కూడా మనకి మంచిగా పనిచేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ టెంపరీ రిలీఫ్ మాత్రమే, క్యూర్ అయితే కాదు. ఓకే, తర్వాత మీరు ఏం చేయొచ్చు, రిఫర్ టు నియరెస్ట్ హెల్త్ ఫెసిలిటీ వేర్ డెంటిస్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్ కేస్ ఇఫ్ యూ సీ ఫాలోయింగ్. మీ కింద ఉన్నటువంటి ఏమైనా పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కంపల్సరీగా ఆ పేషెంట్ని రిఫర్ చేయండి. మీ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కానీ రిఫర్ చేయండి, లేదా అవైలబుల్గా డెంటిస్ట్ ఎవరైనా ఉంటే సిహెచ్సిలో కానీ లేదా డిహెచ్లో కానీ ఎవరైనా డెంటిస్ట్ అవైలబుల్గా ఉంటే అక్కడికి మీరు కంపల్సరీగా రిఫర్ చేయండి. ఏముంటే అమ్మా చూడండి, ఇంక్రీజ్ సెన్సిటివిటీ టు హాట్ అండ్ కోల్డ్ ఫుడ్ ఫర్ మోర్ దెన్ 2 weeks. 2 వారాలు పైగా ఇది నువ్వు ఇలాగే సెన్సిటివిటీతో ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వారాన్ని కంపల్సరీగా రిఫర్ చేయండి. తర్వాత పెయిన్ అండ్ స్వెల్లింగ్ అరౌండ్ టీత్ ఫర్ మోర్ దెన్ 1 week. వారం రోజుల నుంచి కూడా పంటి నొప్పి, పంటి ఫిగుల వాపుతోటి బాధపడుతూ ఉన్న వారం నుంచి బాధపడుతున్నా కానీ మీరు ఇమీడియట్గా పంపించేసేసేయండి. ఓకే, తర్వాత పస్ డిశ్చార్జ్ కనుక ఉంది అని అంటే అది కొంచెం సీరియస్ కేసు అనమాట. అంటే ఫస్ట్ డిశ్చార్జ్ దాకా వెళ్ళింది అని అంటే ఏమవుతుంది చెప్పండి అమ్మా, ఫస్ట్ టూత్ డీకే ఉంటుంది, ఆ తర్వాత డెంటిన్ ఎక్స్పోజ్ అవుతుంది, ఆ తర్వాత డెంటిన్ వచ్చిందంటే పెయిన్ ఉంటుంది, అప్పటికి క్యావిటీ ఫామ్ అయి ఉంటుంది. కాబట్టి అక్కడ నుంచి క్యావిటీలో నుంచి ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి అది పలుపు దాకా వెళ్ళిపోతుంది. పలుపు దాకా వెళ్ళిందని అంటే ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుంది, అప్పుడు డిశ్చార్జ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ డిశ్చార్జ్ అనేది సీరియస్ ఇన్ఫెక్షన్ కాబట్టి మీరు ఇమీడియట్గా వాళ్ళని కంపల్సరీగా రిఫర్ చేయాల్సిందే. నెక్స్ట్ బ్లాక్, బ్రౌన్ స్పాట్స్ ఆర్ డిస్కలరేషన్ ఆన్ టూత్. సో ఇది కూడా, సో మీకు ఏదైనా డిస్కలరేషన్ కనపడిందంటే వెంటనే పంపించేసేయండి. ఎందుకంటే ఇంకా పన్ను పుచ్చిపోకుండా ఉండాలంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ అవసరం కాబట్టి మీరు పంపించేసేసేయండి. సో మీరు ఇవ్వాల్సినటువంటి అడ్వైస్, ఏఎన్ఎం అయినా, సిహెచ్ఓ అయినా లేదా ఆశ అయినా, మీరు టూత్ డికే అది రాకుండా కానివ్వండి లేదా వచ్చిన తర్వాత అయినా కానివ్వండి, మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన అడ్వైస్ ఏంటి అని అంటే, రెన్సింగ్ మౌత్ థరోలీ విత్ వాటర్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్. సెన్స్ మీరు ఏం తిన్నా కానీ కంపల్సరీగా నోరు పొక్కిలించుకోమని చెప్పండి. తర్వాత బ్రషింగ్ టీత్ ట్వైస్ ఎ డే విత్ పీస్ అయితే టూత్ పేస్ట్. రోజుకి 2 సార్లు కంపల్సరీగా బ్రషింగ్ అనేది చేయటం తప్పనిసరి. విత్ పీస్ సైజ్ టూత్ పేస్ట్ ఓన్లీ. టూత్ పేస్ట్ అనేది మనము చాలా కొంచెమే వేసుకోవాలి. పీస్ సైజ్ అంటే చిన్న సైజు, కొంచెం బఠానీ సైజ్, కొంచెం పెద్ద సైజు బఠానీ ఉంటుంది కదా, ఆ సైజులో మాత్రమే మనకు టూత్ పేస్ట్ సరిపోతుంది. అంతేగాని అడ్వర్టైజ్మెంట్స్లో చూపించినట్టు మనము బ్రష్ నిండా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ఎంత వేసుకున్నా కానీ ఉపయోగం లేదు. ఇక్కడ మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏ విధంగా బ్రష్ చేస్తున్నాం, అన్నీ కూడా స్టెప్స్ ఫాలో అవుతున్నాం లేదా, ఆ టెక్నిక్కే ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత వేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. మనకి పీ సైజ్ టూత్పేస్ట్ మాత్రం సరిపోతుంది. ఎందుకనంటే మీ టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ ఉంటుంది కాబట్టి, ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్టే వాడాలి మనం. సో ఫ్లోరైడ్ ఉంటుంది కాబట్టి ఫ్లోరైడ్ అనేది కూడా మన యొక్క టీత్కి ఎక్కువ అవ్వకూడదు. అదే పీ సైజ్లో టూత్పేస్ట్ కనుక వేసుకుంటే, అంటే మనకి కొంచెమే టూత్పేస్ట్ కనుక వేసుకుంటే అది సరిపోతుంది. మనకి ఎక్సెస్ కూడా అవ్వకూడదు. ఎందుకంటే మన పళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఫ్లోరైడ్ అనేది చాలా అవసరం. కాబట్టి అది అవసరమైన క్వాంటిటీస్లోనే మనకు దక్కాలి. అంతేగాని ఎక్కువగా దక్కిందని అంటే అది ఇంకా మళ్ళీ డ్యామేజ్, మన పళ్ళని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి పేస్ట్ అనేది కొద్దిగా వేసుకోండి. అండ్ తర్వాత అవాయిడ్ సెల్ఫ్ మెడికేషన్ ఆర్ పెయిన్ కిల్లర్స్. వాళ్ళంతా వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. సో అలాగా వాళ్ళని వాడద్దని చెప్పండి. ముందుగా మీ దగ్గరికి రమ్మని చెప్పండి. ఎందుకనంటే వాళ్ళు అలాగే పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఇంకా టూత్ డికేస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే దాన్ని మళ్ళీ వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు, చాలా ఇంకా పస్ ఫామ్ అయ్యేదా తీసుకెళ్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళని సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవద్దని చెప్పండి. అవాయిడ్ ఇంటేక్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హాట్ అండ్ కోల్డ్ ఫుడ్ అండ్ డ్రింక్స్. సో మరి విపరీతమైనటువంటి వేడిగా లేదా చల్ల ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది వెరీ స్పైసీ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. సో అటువంటి ఫుడ్స్ని తీసుకోకూడదని చెప్పండి. ఓకే, నెక్స్ట్ రెడ్యూస్ కన్సంప్షన్ ఆఫ్ షుగరీ అండ్ స్టిక్కీ డైట్. సో షుగర్స్ కానివ్వండి లేదా స్టిక్కీ ఫుడ్స్ కానివ్వండి తక్కువగా తీసుకోమని చెప్పండి. సో మనం ముఖ్యంగా తీసుకున్నా కానీ కంపల్సరీగా రోజుకి 2 సార్లు అండ్ తిన్న ప్రతిసారి కూడా నోటిని పొక్కిలించుకోమని చెప్తూ ఉండాలి. అవాయిడ్ ప్లేసింగ్ క్యాంఫర్, టొబాకో, పెట్రోలియం ప్రొడక్ట్స్, సాల్ట్ అట్ ద సైట్ ఆఫ్ పెయిన్. ఇటువంటివి ఈ క్యాంఫర్ అయినా, టొబాకో అయినా, పెట్రోలియం ప్రొడక్ట్స్ అయినా, సాల్ట్ అయినా కానీ మనకి ఆ పుచ్చిపోయినటువంటి పంటి దగ్గర పెట్టకూడదు. సో ఇలాంటివన్నీ కూడా, క్యాంఫర్ అంటే మనకి కర్పూరం, అలాగే టొబాకో పొగాకుతో చేసినటువంటి ఏదైనా కానివ్వండి. నెక్స్ట్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటే కొంతమంది ఏంటంటే
ఈ వ్యాజిలిన్ అని లేకపోతే ఇంకా కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటూ ఉంటాయి. అలాగే కొంతమంది కిరోసిన్ ఇలాంటివి కూడా కాటన్లో ముంచి పెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటివి అసలు చేయొద్దని చెప్పండి. ఓకే. తర్వాత అవాయిడ్ పికింగ్ టీత్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్స్. కొంతమంది ఏంటంటే పళ్ళలో ఇరుక్కుందని చెప్పేసి పిన్నీస్తో కానివ్వండి, లేకపోతే టూత్ పిక్స్తో కానివ్వండి గుచ్చుకుంటూ ఉంటారు. సో అటువంటివి కూడా చేయొద్దని చెప్పండి. ఎందుకంటే అలాంటి చేయటం వల్ల ఏమవుతుందంటే పంటి మధ్యలో గ్యాప్స్ రావచ్చు, లేకపోతే ఈ పీపుల్లో ఇరుక్కోవచ్చు, అది ఇంకా కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. సో కాబట్టి ఇటువంటివన్నీ కూడా, ఈ అడ్వైసెస్ అన్నీ కూడా మీరు మీ యొక్క విలేజ్ హెల్త్ క్లినిక్ లెవెల్లో ఇవ్వాలి. మీకు దాటి గనక ఇది సిచ్యువేషన్ సీరియస్ అవుతుంది అనుకుంటే కంపల్సరీగా వాళ్ళని పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ దగ్గరికి కానీ, లేదంటే అవైలబుల్గా ఉన్నటువంటి డెంటిస్ట్ దగ్గరికి కానీ, సిహెచ్సిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి కానీ మీరు పంపిస్తూ ఉండాలి. ఓకే. ఇది టూత్ డికే గురించి. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్, ఆల్సో కాల్డ్ యాజ్ నర్సింగ్ బాటిల్ కేరీస్. దీని గురించి కూడా మనం ముందుగానే చెప్పుకున్నాం. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ నర్సింగ్ బాటిల్ క్యారీస్, బేబీ బాటిల్ టూత్ డికే. సో మనకు తెలుసు బేబీ కనుక సో బేబీకి ఎప్పుడు పళ్ళు వస్తాయమ్మా 6th మంత్లో వచ్చేస్తాయి. కాబట్టి ఆ తర్వాత బేబీ పాల బాటిల్ని నోట్లోనే పెట్టుకుని పండుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుంది, షుగర్స్ అనేవి పంటికి అతుక్కొని ఉంటాయి. కాబట్టి షుగర్స్ అంటే నథింగ్ బట్ పాలే అనమాట, లాక్టోజ్ కదా, అదొక షుగరే కాబట్టి అది పంటికి అతుక్కొని ఉంటుంది. కాబట్టి బేబీలో కూడా ఈ డీకే వచ్చే అవకాశాలు ఉన్నాయి, క్యారీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనమాట. సో దాన్నే ఎర్లీ చైల్డ్హుడ్ క్యారీస్ అని అంటాం. సో క్యావిటీస్ మోస్ట్లీ సీన్ ఆన్ అప్పర్ ఫ్రంట్ టీత్ బట్ కెన్ ఎఫెక్ట్ అదర్ టీత్ ఆల్సో. సో మోస్ట్ కామన్గా ఎక్కడ కనబడుతూ ఉంటాయి, ఫ్రంట్ టీత్ అంటే అప్పర్ ఫ్రంట్ టీత్ అంటే ఇన్సిజర్స్ ఉంటాయి కదా, వాటి మీద ఎక్కువగా కూడా ఈ క్యావిటీస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఓన్లీ సీన్ ఇన్ స్మాల్ చిల్డ్రన్, మెయిన్లీ ఇన్ దోస్ హూ ఆర్ డ్రింకింగ్ బాటిల్డ్ మిల్క్. ఎక్కువగా బాటిల్డ్ మిల్క్, సో పాల సీసాలు వాటి ద్వారా తాగే పిల్లల్లో మాత్రమే ఇది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఎర్లీ చైల్డ్హుడ్ క్యారీస్ లీడ్స్ టు ఎర్లీ లాస్ ఆఫ్ మిల్క్ టీత్, delayed eruption of permanent teeth, difficulty in eating, pain, abscess and malnourishment. సో ఈ యొక్క క్యారీస్ వల్ల పిల్లల్లో ఏమవుతుంది, ఈ యొక్క పాల దంతాలు ఏమైతే ఉంటాయో అవి కొంచెం ఎర్లీగానే ఊడిపోతాయంట. అలాగే పర్మనెంట్ టీత్ ఏమైతే ఉంటాయో అవి రావటం లేట్ అవుతుందన్నమాట. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అన్నమాట పిల్లల్లో. కాబట్టి పిల్లలకి ఇటువంటిది ఒకవేళ అలవాటు ఉంటే మీ వాళ్ళ యొక్క పేరెంట్స్కి చెప్పి మీరు మాన్పించాలి. ఓకే. ఆ తర్వాత ఇంకేమవుతుంది, డిఫికల్టీ ఇన్ ఈటింగ్, పెయిన్, ఓకే, ఇవన్నీ కామన్గానే ఉంటూ ఉంటాయి. యాప్సెస్, సివియర్ కేసెస్లో యాప్సెస్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. యాప్సెస్ అంటే పస్ ఫిల్డ్ క్యావిటీస్ అనమాట. ఓకే. అండ్ మాల్ నరిష్మెంట్, సో బేబీ సరిగా ఈ యొక్క పెయిన్ వల్ల సరిగా తినలేడు కాబట్టి సో పోషకాహార లోపం కూడా ఉంటుంది. పోషకాహార లోపం ఉంటే ఏమవుతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతే ఇంకా ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక విషియస్ సైకిల్లా ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్? వైట్ స్పాట్స్ ఆన్ టీత్ ఇనిషియల్లీ అలాంగ్ ది గమ్ లైన్. సో గమ్ లైన్ మీదుగా ముందుగా మనకి ఏం కనబడుతున్నాయంటే వైట్ స్పాట్స్గా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బ్రౌనిష్ బ్లాక్ కలరేషన్ అనేది ఉంటుంది. తర్వాత కంటిన్యూస్ ప్రెజెన్స్ ఆఫ్ స్వీట్ అండ్ మిల్క్, స్టిక్కీ స్వీట్ ఫుడ్ ఇన్ ద మౌత్. ఓకే, దీనివల్లే కదా మనకి ఇదంతా వస్తుంది. ఓకే. నెక్స్ట్, రిస్క్ ఫ్యాక్టర్స్ చూద్దాం. టీత్ ఎక్స్పోజ్ టు షుగరీ లిక్విడ్స్ ఫర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం. మనకు తెలిసిందే, షుగరీ లిక్విడ్స్ అనేవి పంటి మీద ఎక్కువగా ఉండటం వల్ల ఇది వస్తుంది, మనకు ముందుగానే తెలుసు. నెక్స్ట్, చిల్డ్రన్ హూ ఫాల్ అస్లీప్ విత్ ఎ బాటిల్ ఇన్ దేర్ మౌత్ ఆర్ హూ డ్రింక్ స్వీట్ అండ్ లిక్విడ్స్ మెనీ టైమ్స్ ఎ డే. ఓకే, ఇది కూడా కామన్, తెలిసిందే. తర్వాత ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఓరల్ హైజీన్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ పేరెంట్స్ బేబీ పాలు తాగిన తర్వాత బేబీ యొక్క పంటిని క్లీన్ చేయటం కొంతమందికి తెలియదు అనమాట. సో అలా క్లీన్ చేయాలి. ఒక చిన్న దూద్ తీసుకొని ఒక సెలైన్ వాటర్స్లో కానివ్వండి ఇలాగా ముంచి మనం ఏంటంటే బేబీ యొక్క పంటిని కూడా క్లీన్ చేస్తూ ఉండాలి. అది కూడా కంపల్సరీ. ఆ యొక్క హైజీన్ అనేది లేకపోతే కంపల్సరీగా చాలామంది పిల్లల్లో ఈ ఎర్లీ చైల్డ్హుడ్ క్యారీస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, ఫ్రీక్వెంట్ కన్సంప్షన్ ఆఫ్ స్టిక్కీ ఆర్ స్వీట్ ఫుడ్ ఇన్ బిట్వీన్ మీల్స్. ఓకే, ఎక్కువగా చిన్నపిల్లలు ఏం చేస్తుంటారు, ఊరికే తింటూ ఉంటారు. సో అంత ఫ్రీక్వెంట్గా కూడా తినడం మంచిది కాదు. ఓకే, ఇటువంటి స్వీట్స్ అనేవి ఎక్కువ పెట్టడం కూడా పిల్లలకి మంచిది కాదు. నెక్స్ట్, ప్రొలాంగ్డ్ బాటిల్ ఫీడింగ్. ఇది మనకు తెలిసిందే, ఎక్కువగా నోట్లోనే పెట్టుకొని ఉండటం వల్ల బాటిల్ ఫీడింగ్ చేసేటప్పుడు అది కూడా కారణం అనమాట ఈ యొక్క ఎర్లీ చైల్డ్హుడ్ క్యారీస్కి. నెక్స్ట్, సో రోల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్ ఇన్ కేస్ ఆఫ్ నర్సింగ్ బాటిల్ క్యారీస్. మీరేం చేయాలి, ఒక ఏఎన్ఎంగా, ఒక సిహెచ్ఓగా మీరేం చేయాలి? బేబీస్ వచ్చినప్పుడు, బేబీస్కి మీరు స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి, వారికి ఏమైనా క్యారీస్ ఉందేమో చూడాలి. సో ఏమైనా డిస్కలరేషన్ ఏమైనా ఉందా, ఏదైనా పెయిన్ కానీ ఉందా, పస్ డిశ్చార్జ్ ఏమైనా ఉందో చూసుకుంటూ ఉండాలి. సో తర్వాత ఒకవేళ ఏమన్నా ఉంది అని అంటే మీరు ఇమీడియట్గా వాళ్ళని రిఫర్ చేయాలి.
నెక్స్ట్ అడ్వైస్, మీరు వాళ్ళ పేరెంట్స్కి ఏం అడ్వైస్ చేస్తారు? అవాయిడ్ లెట్టింగ్ బేబీ స్లీప్ విత్ నిపిల్ ఆర్ బాటిల్ ఇన్ ద మౌత్. సో నోట్లోనే బాటిల్ పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే అలాగే తల్లి పక్కనే పనుకోవటం కానివ్వండి, నోట్లోనే పాలు తాగుతున్నప్పుడు నిపిల్స్ పెట్టేసుకొని అలాగే ఉండటం ఎక్కువసేపు ఉండకూడదు అనమాట. అలా ఉండటం వల్ల ఏమవుతుంది, క్యారీస్ అని వస్తాయని చెప్పేసి మీ పేరెంట్స్కి చెప్పాలి. నెక్స్ట్ క్లీనింగ్ ఆఫ్ గమ్ ప్యాడ్స్, గమ్స్ అండ్ టీత్ విత్ క్లీన్ క్లాత్ ఆఫ్టర్ బ్రెస్ట్ ఫీడింగ్. సో బేబీ పాలు తాగిన తర్వాత కంపల్సరీగా గమ్స్ అలాగే టీత్స్ కూడా ఒక చిన్న క్లీన్ క్లాత్ కానీ లేకపోతే వామ్ వాటర్లో, ఒక సెలైన్ వాటర్లో ముంచినటువంటి కాటన్ శాప్తో కానీ మీరు క్లీన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అవాయిడ్ బాటిల్ ఫీడింగ్. సో బాటిల్ ఫీడింగ్ అనేది ఎక్కువగా పూర్తిగా అవాయిడ్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ దాని బదులు ఏం చేయొచ్చు, ఒక చిన్న కప్లో మనం పాలు తాగటం అనేది అలవాటు చేయించాలన్నమాట. నెక్స్ట్ బ్రషింగ్ ఆఫ్ టీత్ ట్వైస్ అ డే విత్ సాఫ్ట్ బ్రిజిల్ టూత్ బ్రష్. సో రోజుకి 2 సార్లు సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్నటువంటి టూత్ బ్రష్ని వాడుతూ వాళ్ళకి ఏంటంటే అలవాటు చేయాలి. సో ఎవ్రీడే కూడా రోజుకి 2 సార్లు బ్రషింగ్ అనేది పిల్లలకు అలవాటు చేయాలి. నెక్స్ట్ యూజ్ ఆఫ్ కప్ ఫర్ మిల్క్ ఫీడింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో సాధ్యమైనంత వరకు మోస్ట్లీ ఒక 1 year లోపలే బేబీ ఈ యొక్క బాటిల్ ఫీడింగ్ అనేది ఆపేసి చిన్న కప్స్లో కానివ్వండి, చిన్న గ్లాసెస్లో కానీ తాపించడం అనేది బేబీకి అలవాటు చేయాలి. సో ఇప్పటిదాకా మనము డెంటల్ క్యారీస్ గురించి, అడల్ట్ డెంటల్ క్యారీస్ గురించి, అలాగే బేబీలో వచ్చేటటువంటి ఎర్లీ చైల్డ్హుడ్ క్యారీస్ గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పెరియోడాంటల్ డిసీజెస్, ఆల్సో కాల్డ్ యాజ్ గమ్ డిసీజెస్. పెరియోడాంటల్ అంటే ఏంటమ్మా? పెరి అంటే సరౌండింగ్ అని, డోంటల్ అంటే డెంటల్. సో పంటి చుట్టూ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ యొక్క డిసీజెస్ అంటే పంటి చుట్టూ ఏముంటున్నాయి, గమ్స్ ఉంటున్నాయి. సో గమ్ డిసీజెస్ అనమాట. సో హెల్దీ గమ్స్ ఆర్ కోరల్ పింక్ ఇన్ కలర్. నార్మల్గా హెల్దీ గమ్స్ ఎలా ఉంటాయని నేర్చుకున్నాం. గమ్స్ అనేవి అంటే చిగుళ్ళు అనేవి పింక్ కలర్లో ఉంటాయి, అలాగే రెగ్యులర్గా ఉంటాయి, ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ అనేవి లేకుండా పంటికి స్ట్రాంగ్గా అతుక్కొని ఉంటాయి అనమాట. ఓకే, ఎడ్జెస్ ఆర్ ఫర్మ్లీ అటాచ్డ్ అరౌండ్ ద టూత్ అండ్ డు నాట్ బ్లీడ్ ఆన్ నార్మల్ బ్రషింగ్. సో గమ్స్ అనేవి టూత్కి బాగా స్ట్రాంగ్గా అతుక్కొని ఉంటాయి, అలాగే నార్మల్ బ్రష్ చేస్తున్నప్పుడు ఎటువంటి బ్లీడింగ్ కూడా జరగదు. ఒకవేళ బ్లీడింగ్ కనుక బ్రష్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ వచ్చింది అని అంటే సో గమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని అర్థం అనమాట. నెక్స్ట్ వెన్ ఓరల్ హైజీన్ ఈజ్ నెగ్లెక్టెడ్ గమ్స్ టెండ్ టు స్వెల్ అండ్ బ్లీడ్. సో ఓరల్ హైజీన్ కనుక కరెక్ట్గా మీరు మెయింటైన్ చేయకపోతే గమ్స్ అనేవి స్వెల్లింగ్ వస్తున్నాయి, అలాగే బ్లీడ్ కూడా అవుతూ ఉంటాయి. సో ఎర్లీ స్టేజ్ ఆఫ్ డిసీజ్ ఈజ్ కాల్డ్ జింజైవైటిస్. సో ఫస్ట్ మీకు గమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఎర్లీ స్టేజ్ ఏంటంటే జింజైవైటిస్ అనమాట. ఒకవేళ ఈ జింజైవైటిస్ కనుక మీరు ట్రీట్మెంట్ చేసుకోకపోతే నెక్స్ట్ స్టేజ్ ఏంటమ్మా, పెరియోడాంటైటిస్ అనమాట. ఇంకొంచెం డెప్త్గా వెళ్ళిపోయి లోపల బోన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఓకే, ఇఫ్ జింజైవైటిస్ ఈజ్ నాట్ ట్రీటెడ్ ద డిసీజ్ మే ప్రోగ్రెస్ టు ఇన్వాల్వ్ ది సరౌండింగ్ బోన్. సో ఏమవుతుంది, అప్పుడు ట్రీట్ చేయకపోతే దాని లోపల సరౌండింగ్ బోన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. దాన్ని ఏమంటాము, పెరియోడాంటైటిస్ అని చెప్తాం. ఓకేనా, నెక్స్ట్ సో ఇన్వాల్వ్ ది సరౌండింగ్ బోన్ లీడింగ్ టు గ్యాప్ బిట్వీన్ ద గమ్ అండ్ ద టూత్ నోన్ యాజ్ ద పాకెట్స్. పాకెట్స్ అంటే నథింగ్ బట్ మీ గమ్స్కి అలాగే టూత్కి మధ్యలో ఉన్న గ్యాప్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఇప్పుడు మీ యొక్క గమ్స్ అనేవి లూజ్ అయిపోయి ఇంతకు మనం నార్మల్గా ఎలా ఉంటాయి, ఆ టూత్కి బాగా స్ట్రాంగ్గా అతుక్కొని ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ డిసీజ్ వస్తుందో ఏమవుతుంది, జింజైవైటిస్ వచ్చినప్పుడు మీరు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆ గమ్స్ అనేవి వీకెన్ అయిపోయి లూజ్ అయిపోయి పాకెట్స్ ఫామ్ అవుతాయి. ఈ పాకెట్స్ నుండి ఇన్ఫెక్షన్ అనేది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళి బోన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. దాన్నే మనం ఏమంటాం, పెరియోడాంటైటిస్ అని అంటాం అనమాట. ఓకే, సో జింజైవైటిస్ అనేది ఇనీషియల్ స్టేజ్. దాని యొక్క నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే పెరియోడాంటైటిస్ అనమాట. అక్కడ పస్ డిశ్చార్జ్ కూడా ఉంటుంది, దాన్ని పయోరియా అంటారు. నెక్స్ట్ what are the causes of gum diseases? Gum diseases are caused by plaque accumulation. సో మనం గత వీడియోలో చెప్పుకున్నాం ప్లాక్స్ అంటే ఏంటనేది. ప్లాక్ అంటే నథింగ్ బట్ ఏంటమ్మా, బ్యాక్టీరియా అలాగే ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా కలగలిపి మన యొక్క గమ్ లైన్ ఉంటుంది కదా, టూత్కి గమ్స్కి మధ్యలో ఉండే ఏరియా ఉంటుంది కదా, అక్కడ ఒక లేయర్ లాగా, ఒక థిన్ ఫిలిం లాగా అతుక్కొని ఉంటుంది. దాన్నే మనం ప్లాక్స్ అంటాం. ఇంకా పంటికి మధ్యలో కూడా అతుక్కొని ఉంటుంది. ఈ ప్లాక్నే మనం ఏమంటాం, ఒకవేళ దాన్ని అలాగే వదిలేసామనంటే, ఆ ప్లాక్ని కనుక మనం తీయకుండా వదిలేసామనంటే అది ఏమవుతుంది, నెక్స్ట్ టార్టర్గా డెవలప్ అయిపోతుంది. ఓకే, సో మనం ఈ ప్లాక్ని ఎలా తీయాలని చెప్పి చదువుకున్నాం, ఫ్లాసింగ్ చేయాలి. సో రెగ్యులర్గా ఫ్లాసింగ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది మన గత వీడియోస్లో ఉంది, చూడండి. సో బ్యాక్టీరియా ప్రెసెంట్ ఇన్ ద ప్లాక్ ఫార్మ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ దట్ మే కాజ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గమ్స్. సో ఈ మనం చెప్పుకున్నాం కదా, ప్లాక్ అంటే ఫుడ్ పార్టికల్స్, దానికి అతుక్కున్నటువంటి బ్యాక్టీరియా అలాగే
సెలైవా, ఈ 3 కలిపి మనము ప్లాక్ మెటీరియల్‌గా చెప్పుకోవచ్చు. అయితే ఆ బ్యాక్టీరియా, అక్కడున్న బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే కొన్ని టాక్సిక్ సబ్స్టెన్స్‌ని రిలీజ్ చేయటం వల్ల, అంటే కొన్ని యాసిడ్స్‌ని రిలీజ్ చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి డెంటిన్ గాని, ఎనామిల్ కానివ్వండి, లేదా గమ్స్ కానివ్వండి, ఇన్‌ఫ్లమేషన్‌కి గురవుతాయి. గమ్స్ అయితే ఇన్‌ఫ్లమేషన్‌కి గురవుతాయి. అలాగే టూత్ అయితే ఎనామిల్ అనేది డీకే అవుతుందనమాట. ఓకే. నెక్స్ట్, ఇఫ్ ప్లాక్ ఈజ్ నాట్ రిమూవ్డ్ రెగ్యులర్లీ, మీరు ప్లాక్‌ని గనుక రెగ్యులర్‌గా రిమూవ్ చేసుకోకపోతే ఇట్ మే హార్డెన్ టు ఫార్మ్ టాటర్. ఓకే. సో టాటర్ అనేది ఏంటంటే అది కొంచెం క్యాల్సిఫై అవుతుందనమాట. అంటే కొంచెం అక్కడ కాల్షియం డిపాజిట్స్ కూడా జరిగి ప్లాక్ మీద ప్లాకే నెక్స్ట్ టాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే. టాటర్ విత్ దిస్ రఫ్ సర్ఫేస్ అట్రాక్ట్స్ ఫర్దర్ డిపోజిషన్ ఆఫ్ ప్లాక్ అండ్ బ్యాక్టీరియా, సస్టైనింగ్ ద ఇన్ఫ్లమేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ సపోర్టింగ్ బోన్. సో ఇలా రావటం వల్ల ఏమవుతుంటే ఇంకొంచెం ప్లాక్ అక్కడే అక్యుములేట్ అవుతుంది, ఇంకా బ్యాక్టీరియా అక్యుములేట్ అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే నిదానంగా బోన్ కూడా, సరౌండింగ్ బోన్ కూడా డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, పెరియోడాంటల్ డిసీజెస్, సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఓకే. దీని యొక్క క్లినికల్ ఫీచర్స్ చూద్దాం. బ్లీడింగ్ ఫ్రమ్ ది మార్జిన్స్ ఆఫ్ ద గమ్ డ్యూరింగ్ బ్రషింగ్. గమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటే కంపల్సరీగా బ్రష్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ అవుతుంది. ఓకే. యూజువల్లీ పెయిన్లెస్ ఇన్ ద బిగినింగ్. సో మొదట్లో పెయిన్లెస్గానే ఉంటుంది ఈ బ్లీడింగ్, ఈ యొక్క గమ్ డిసీజెస్ అనేది. ఓకే. ఇచ్చింగ్ సెన్సేషన్ అరౌండ్ ద టూత్ అండ్ ఆన్ జింజేవా. సో పంటి చుట్టూ ఉన్నటువంటి జింజేవా మీద, మనకి గమ్స్ మీద మనకి ఏమవుతుంది, ఇచ్చింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్, డల్ కాన్స్టాంట్ ఏక్ లేటర్ స్టేజెస్. నిదానంగా ఏమవుతుందంటే పెయిన్ రావటం మొదలవుతుంది. నెక్స్ట్, బ్యాడ్ ఓడర్ కూడా వస్తుంది. సో చెడు వాసన కూడా వస్తుంది. నెక్స్ట్, చేంజ్ ఆఫ్ కలర్ టు రెడ్ ఫ్రమ్ కోరల్ పింక్ ఆర్ పిగ్మెంటెడ్. సో నార్మల్గా హెల్తీగా ఎలా ఉంటుందండి, పింక్ కలర్లో ఉంటుంది. సో ఆ యొక్క కలర్ అనేది పోతుంది. ఏమవుతుంది, పిగ్మెంటేషన్స్ కూడా వస్తాయంట. స్వాలెన్ గమ్స్ దట్ మైట్ బ్లీడ్ ఈవెన్ ఆన్ ది స్లైటెస్ట్ టచ్. ఓకే. గమ్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో, గమ్స్ స్వెల్లింగ్ ఎప్పుడైతే ఉందో, మనం వాటిని టచ్ చేసినప్పుడు ఒకసారి బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది అండ్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. అలాగే మన యొక్క టీత్ కూడా లూజ్ అయిపోతాయి, సో కదులుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్, మైగ్రేషన్ ఆఫ్ టీత్ అండ్ ఎక్స్పోజర్ రూట్ సర్ఫేసెస్, జింజేవల్ రెసిషన్. సో ఏమవుతుందంటే ఇలాగ పళ్ళు లూజ్ అయ్యి మన యొక్క దాని యొక్క రూట్స్ కూడా మనకి కనపడటం మొదలవుతాయి. జనరల్గా మనకు కనపడే పార్ట్ని ఏమంటామంటే క్రౌన్ అంటాం. ఓకేనా. అంటే మనకు కనిపించిన పార్ట్, గమ్స్ లోపల ఉండే పార్ట్ని ఏమంటాం, రూట్ అంటాం అనమాట. జనరల్గా రూట్ కనిపించదు. అయితే ఎప్పుడైతే మనకు రూట్ కనపడుతుందో, జింజేవా కంటే కిందకు వచ్చేస్తుందో పన్ను అనేది, లేదా జింజేవా పైకి వెళ్తుందో, దాన్నే మనం ఏమంటామంటే జింజేవల్ రెసిషన్ అంటాం అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ పెరియోడాంటల్ డిసీజెస్ అండ్ దేర్ క్లినికల్ ఫీచర్స్. సో నెక్స్ట్ వచ్చి అబ్నార్మల్ గ్రోత్ ప్యాచ్ ఆర్ అల్సర్స్. దీంట్లో మనం అబ్నార్మల్ ప్యాచ్ చూస్తున్నాం, అలాగే అల్సర్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఓరల్ అల్సర్స్ అండ్ యాప్థస్ అల్సర్స్. యాప్థస్ అల్సర్స్ ఇస్ ఆల్సో కాల్డ్ రికరింగ్ యాప్థస్ స్టొమటైటిస్. యాప్థస్ అల్సర్స్ అంటే ఏమీ లేదండి, ఇది ఒక రకమైనటువంటి ఓరల్ అల్సర్స్. అయితే ఈ యొక్క ఓరల్ అల్సర్స్కి సిస్టమిక్గా ఎటువంటి కాజ్ కూడా మనకు కనిపించేది అనమాట. సో ఎటువంటి సిస్టమిక్ డిసీజ్ కనుక లేకపోతే, వాటిని రూల్ అవుట్ చేసిన తర్వాత ఎటువంటి కాజ్ కనుక లేకపోతే వాటిని మనం యాప్థస్ అల్సర్స్ అంటాం. ఓకే. ద టర్మ్ యాప్థస్ ఇస్ నథింగ్ బట్ ఒక అల్సర్ అనమాట. యాప్థస్ అన్న కూడా అల్సరే, కాబట్టి యాప్థస్ అల్సర్ అనేది నథింగ్ బట్, ఓకే, దానికి ఎటువంటి కారణం కూడా లేదు, దాన్ని యాప్థస్ అల్సర్ అంటాం. నెక్స్ట్, వైట్ ప్యాచ్ ఆర్ ల్యూకోప్లేకియా. మనకు తెలిసిందే వైట్ ప్యాచ్ ల్యూకోప్లేకియా అంటే ఇది ఒక ప్రీ క్యాన్సరస్ కండిషన్. ఓకే. సో చూద్దాం. ముందుగా ఓరల్ అల్సర్స్, క్యారెక్టరైజ్డ్ బై రికరింగ్ అల్సర్స్ కన్ఫైన్డ్ టు ది ఓరల్ మ్యూకోసా ఇన్ పేషెంట్స్ విత్ నో అదర్ సైన్స్ ఆఫ్ డిసీజ్. సో ఓకే, రికరింగ్గా మళ్ళీ అల్సర్స్ వస్తూ ఉంటాయి. ఓకే. కానీ ఎటువంటి సైన్స్ కూడా ఉండవు, ఎటువంటి డిసీజ్ సంబంధించిన సైన్స్ కూడా ఉండవంట. ఓకే. సో దీన్నే మనం ఏమంటాం, యాప్థస్ అల్సర్స్ అంటాం. ఓకే. ఏ పర్సన్ ప్రెజెంటింగ్ విత్ సిమ్టమ్స్ ఆఫ్ రికరింగ్ ఓరల్ అల్సర్స్ షుడ్ బి ఆస్క్డ్ ఫర్ హిస్టరీ ఆఫ్ సిస్టమిక్ డిసీజెస్. ఓకే. ఒకవేళ ఎటువంటి డిసీజెస్ ఎటువంటి సిమ్టమ్స్ కనుక లేకపోతే, ఇఫ్ ద సిస్టమిక్ కండిషన్ ఈజ్ రూల్డ్ అవుట్, రికరెంట్ యాప్థస్ స్టొమటైటిస్ ఈజ్ ది usually the most common condition. Okay. Next, causes. What are the causes of oral ulcers? Trauma or tissue damage from vigorous brushing. మనము విగరస్గా బ్రష్ చేస్తూ ఉంటాం, మనం చక్కగా పళ్ళు బాగా నీట్గా క్లీన్ అవ్వాలని చెప్పేసి విగరస్గా బ్రష్ చేస్తూ ఉంటాం. కానీ అలా చేయటం వల్ల చాలా డిసడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఏంటది ఎనామిల్ అనేది బ్రేక్ అయిపోతుంది, ఎనామిల్ అనేది ఈజీగా డ్యామేజ్ అవుతుంది. సో విగరస్గా బ్రష్ చేయడం అనేది తగ్గించమని చెప్పాలి మీరు.
ఓకే, విగరస్గా బ్రష్ చేయకూడదు, దానివల్ల ఎనామిల్ పోతుంది, దానివల్ల టూత్ సెన్సిటివిటీ వస్తుంది, క్యావిటీస్ ఫామ్ అవుతాయని చెప్పేసి మీరు ప్రజలకి చెప్పాలి. అలాగే ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్. డెంచర్స్ అంటే నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ టీత్ అనమాట. కొంతమందికి మిస్సింగ్ టీత్ ఉన్నప్పుడు, లేదా కొంతమందిలో ఈ డెంటల్స్ పళ్ళన్నీ ఊడిపోయినప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్గా కొత్తవి పెడుతూ ఉంటారు. సో అవి ఒకవేళ సరిగ్గా పెట్టకపోయినా ఏమవుతుంది, అవి సరిగ్గా పెట్టకపోవటం వల్ల, సరైన ప్లేస్లో లేకపోవటం వల్ల ఏమవుతుందంటే సరౌండింగ్లో ఉన్నటువంటి టిష్యూస్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, లైక్ పళ్ళకి, పెదాలకు గుచ్చుకోవటం కానీ, లేకపోతే చీక్స్ గుచ్చుకోవటం కూడా జరుగుతూ ఉండటం వల్ల ఏమవుతుంది, అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ బైటింగ్ విత్ టీత్ ఇన్సైడ్ ద మౌత్. కొంతమందికి ఏంటంటే స్ట్రెస్లో పెదాలు కొరుక్కుంటూ ఉంటారు. సో వాళ్ళలో కూడా ఈ అల్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ స్ట్రెస్ వల్ల కూడా మనకి అల్సర్స్ వస్తూ ఉంటాయి. ఏమవుతుందమ్మా, స్ట్రెస్ వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటే ఏమవుతుందంటే ఆబ్వియస్గా మన ఓవరాల్ మ్యూకోజా అనేది ఇట్ విల్ బి మోర్ వల్నరబుల్ టు అల్సర్ ఫార్మేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఒకవేళ స్ట్రెస్లో కార్టిజోల్ కూడా మనకి ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఓకే, కార్టిజోల్ రిలీజ్ అయ్యి ఏం చేస్తుంది, మన యొక్క బాడీ యొక్క హీలింగ్ పవర్ అనేది కూడా పూర్తిగా తగ్గిపోతుంది. సో అది కూడా ఇమ్యూన్ సిస్టమ్ని బాగా దెబ్బతీస్తుంది అనమాట. ఓకే, అవన్నీ కూడా మనకి అల్సర్స్ రావడానికి కారణాలే అనమాట. నెక్స్ట్ అలర్జిక్ రియాక్షన్స్ అండ్ హార్మోనల్ చేంజెస్. కొన్ని రకాల అలర్జిక్ రియాక్షన్స్లో కానివ్వండి, బాడీలో వచ్చే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల కానివ్వండి కూడా మన యొక్క ఓరల్ అల్సర్స్ కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లైక్ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అండ్ జింక్, ఇటువంటి విటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీలో కూడా మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి సో ఆబ్వియస్గా మనకి ఓరల్ అల్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్. సో కొన్ని ఇన్ఫెక్షన్స్లో కూడా మనకి అల్సర్స్ వస్తూ ఉంటాయి. లైక్ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అమ్మా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వైరల్ కానివ్వండి, లేక ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో కానివ్వండి అల్సర్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల కూడా సమ్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్ రిలీజ్ యాసిడ్ కాజింగ్ అల్సర్స్. సో కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల ఏమవుతుంది, బ్యాక్టీరియా ఎక్కువగా అక్కడ గ్రో అవటం, అవి ఏంటంటే యాసిడ్స్ ప్రొడ్యూస్ చేయటం, దానివల్ల ఏంటంటే అల్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, సో వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ ఓరల్ అల్సర్స్? సిమ్టమ్స్, రెస్ట్రిక్టెడ్ మౌత్ ఓపెనింగ్. సో నోరు పూర్తిగా తెరవలేకపోతారు. అలాగే డిక్రీజ్డ్ టంగ్ మూమెంట్స్ అసోసియేటెడ్ విత్ లెజియన్ ఓవర్ బేస్ ఆఫ్ టంగ్ ఆర్ నియర్ ఫ్లోర్ ఆఫ్ మౌత్. Signs, patch of white or grey color over inner surface of lips, cheeks, gums or tongue, and thick, hard and raised surface over the lesion. సో ఇక్కడ ఈ సిమ్టమ్స్ అండ్ సైన్స్ కనుక గమనిస్తే ఇవి నార్మల్ యాప్టస్ అల్సర్స్ యొక్క సిమ్టమ్స్ అండ్ సైన్స్ లాగైతే లేవు. ఇవేంటంటే రెస్ట్రిక్టెడ్ మౌత్ ఓపెనింగ్ ఉంది అని అంటే మేబీ అవి కొంచెం సివియర్ అల్సర్స్ అయితే అయ్యి ఉంటాయి. లైక్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్లో కానివ్వండి, లేకపోతే కొన్ని ట్రామాటిక్ అల్సర్స్లో కానివ్వండి, డీప్ అల్సర్స్ కనుక ఫామ్ అయినప్పుడు మాత్రమే మనకి ఇటువంటి రెస్ట్రిక్టెడ్ మౌత్ ఓపెనింగ్ అనేటటువంటిది కనపడుతుంది. అలాగే సైన్ చూడండి, ప్యాచీ ఆఫ్ వైట్ ఆర్ గ్రే కలర్ అంట, వైట్ ప్యాచెస్ కానీ గ్రే ప్యాచెస్ కానీ ఓవర్ ది లిప్స్ అండ్ చీక్స్, అలాగే థిక్ హార్డ్ అండ్ రేజ్డ్ సర్ఫేస్ ఓవర్ ద లెజియన్. ఈ అల్సర్స్ మీద థిక్ హార్డ్ సర్ఫేస్ ఉంటుందంట ఈ అల్సర్స్ అనేవి. సో ఈ థిక్ హార్డ్ ఇవన్నీ కూడా టర్మ్స్ అన్నీ కూడా నార్మల్ అల్సర్స్కి మనం యూజ్ చేయలేము. ఒకవేళ ఇది క్రానిక్ అల్సర్స్ అనమాట, అంటే లైక్ లీకోప్లేకియా ఆర్ సమ్ ప్రీ మ్యాలిగ్నెంట్ లెజియన్స్ సంబంధించినటువంటి అల్సర్స్ గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవి నార్మల్ యాప్టస్ అల్సర్స్ అయితే కాదు, దానికి సంబంధించినటువంటి కొన్ని సివియర్ కేసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ రోల్ ఆఫ్ CHO ఇన్ హ్యాండ్లింగ్ వైట్ ప్యాచ్. వైట్ ప్యాచ్ అంటే ల్యూకోప్లేకియా, అంటే ఇది ఒక ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్. ఫ్యూచర్లో ఇది మ్యాలిగ్నెన్సీగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వైట్ ప్యాచ్ ఎక్కువగా పొటెన్షియల్ ఉంటుందా, లేకపోతే రెడ్ ప్యాచ్ ఎక్కువ పొటెన్షియల్ ఉంటుందా అండి? మ్యాలిగ్నెన్సీ కన్వర్ట్ అవ్వడానికి రెడ్ ప్యాచ్కి ఎక్కువగా పొటెన్షియల్ ఉంటుంది. ఓకే, సో రోల్ ఆఫ్ CHO ఇన్ హ్యాండ్లింగ్ వైట్ ప్యాచ్. సో లీకోప్లేకియా ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలి పేషెంట్ తోటి? ఐడెంటిఫై వైట్ టు రెడ్ ప్యాచెస్ ఆన్ టంగ్, ఇన్నర్ లిప్ ఆఫ్ లిప్స్ అండ్ చీక్స్. మీకు ఎక్కడైనా ఓరల్ క్యావిటీలో వైట్ కానీ రెడ్ ప్యాచెస్ కానీ ఉన్నాయేమో గమనించండి. రెడ్నెస్ మేబీ ఏ సైన్ ఆఫ్ క్యాన్సర్. ఒకవేళ రెడ్ ప్యాచ్ కనుక ఉంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. రిఫర్ ఇమ్మీడియట్లీ టు డెంటిస్ట్ ఇఫ్ యూ సీ ఎనీ ప్యాచెస్ ఆర్ ప్యాచెస్ విత్ రెడ్ స్పాట్స్. ఓకే, ఇమ్మీడియట్గా ప్యాచెస్ మీరు ఏమన్నా గమనిస్తే ఇమ్మీడియట్గా రిఫర్ చేసేయాలి. ఎందుకంటే ముందు మీరు క్యాన్సర్ని రూల్ అవుట్ చేసుకోవాలి. ఫర్ ఆల్ అబ్నార్మల్ గ్రోత్స్, for all abnormal patches and ulcers, follow the protocols as per population based
స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఎన్సిటీస్. ఓకే, మీకు ప్రోటోకాల్ ప్రకారంగా అబ్నార్మల్ గ్రోత్స్ కానీ ప్యాచెస్ కానీ అల్సర్స్ కానీ ఏమన్నా మనకి అబ్నార్మల్గా కనబడితే ఇమీడియట్గా వాళ్ళని ఏం చేయాలంటే రిఫర్ చేసేయాలి. ముందుగా అర్జెంటుగా మ్యాలిగ్నెన్సీని మనం రూల్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ అడ్వైస్, మన వారికి ఇవ్వాల్సిన అడ్వైస్ ఏంటి? స్టాప్ స్మోకింగ్ ఆర్ చీవింగ్ టొబాకో అండ్ ఆల్కహాల్. ముందుగా స్మోకింగ్, చీవింగ్, టొబాకో ఈ రెండు కూడా మనం ఏంటంటే ఆల్కహాల్ని అవాయిడ్ చేయమని చెప్పాలి. ఎందుకనంటే స్మోకింగ్ ఈజ్ ది వన్ ఆఫ్ ది కాదు మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్ అనమాట. స్మోకింగ్ ఓన్లీది ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట మీకు ఓరల్ క్యాన్సర్స్ రావడం. కాబట్టి ముందుగా స్మోకింగ్ అండ్ టొబాకో, చీవింగ్ రెండు కూడా ఆపేయమని చెప్పాలి. అలాగే ఆల్కహాల్ కూడా. ఇంటేక్ ఆఫ్ ఫుడ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ సచ్ యాజ్ స్పినాచ్ అండ్ క్యారెట్స్. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలని తీసుకోమని చెప్పాలి. లైక్ ఎలాంటివి? స్పినాచ్ అంటే పాలకూర అండ్ క్యారెట్స్ కూడా తీసుకోవాలి. ఇంకా ఉంటాయి గ్రీన్ టీ కానీ లేకపోతే హెర్బల్ టీస్ ఉంటాయి. అలాగే ఇంకా టర్మరిక్, ఇవన్నీ కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకునేలాగా మనం అయితే ప్రోత్సహించాలి. నెక్స్ట్ మెయింటైన్ గుడ్ ఓరల్ హైజీన్ బై బ్రషింగ్ అండ్ మౌత్ రిన్సింగ్. సో మెయిన్గా ఓరల్ హైజీన్ అనేది చక్కగా ఉండాలి. సో రెగ్యులర్గా ట్వైస్ బ్రష్ చేస్తూ ఉండాలి పర్ డే. అలాగే మౌత్ రిన్సింగ్ కూడా నీట్గా ఉండాలి. మౌత్ రిన్సింగ్ ఎలా చేయాలి? మౌత్ వాష్ అన్న యూస్ చేసుకోవచ్చు, లేదా వామ్ సలైన వాటర్ తోటన్నా మౌత్ రిన్స్ చేసుకుంటూ ఉండాలి. ఓరల్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఓరల్ క్యాన్సర్కి ముఖ్యమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటండి? టొబాకో, చీవింగ్ ఇస్ ది సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఓరల్ క్యాన్సర్. ఇంత చెప్పుకున్నాం కదా, టొబాకో, చీవింగ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ ఆల్కహాల్ యూస్, betel nut chewing and a chronic trauma to oral mucosa by sharp tooth or ill-fitting dentures. ఇంకా ఆల్కహాల్ అయినా కానివ్వండి. బీటల్ నట్ చీవింగ్ అంటే కొంతమంది ఎక్కువగా వక్క నవ్వులుతూ ఉంటారు. సో అది కూడా కార్సినోజెనిక్ అనమాట. నెక్స్ట్ క్రానిక్ ట్రామా టు ఓరల్ మ్యూకోజా బై షార్ప్ టూత్. కొంతమందికి పళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి. దానివల్ల ఏమవుతూ ఉంటుందంటే సరౌండింగ్ మ్యూకోజా, మన ఓరల్ మ్యూకోజా అనేది ఊరికే ఇరిటేట్ అవుతూ ఉంటుంది, అంటే అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అలా క్రానిక్గా ఇరిటేట్ అవి ఏమవుతుందమ్మా ఫైనల్గా అక్కడ ఏమవుతుంది? అది క్యాన్సర్గా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. అలాగే ఇల్ ఫిట్టింగ్ డేంజర్స్, సరిగ్గా ఫిట్ చేయకపోతే ఆర్టిఫిషియల్ టూత్ అనేది సరిగా ఇల్ ఫిట్టింగ్ సరిగ్గా ఫిట్ చేయకపోతే అది కూడా మన యొక్క మ్యూకోజాని ఇరిటేట్ చేసి క్రానిక్గా ఒక కొన్ని ఇయర్స్కి ఏమవుతుందంటే అక్కడ మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అమ్మా? స్క్వామస్ సెల్ కార్సినోమా. ఓకే, స్క్వామస్ సెల్ కార్సినోమా. నెక్స్ట్ chronic exposure to these risk factor causes changes in the oral mucosa and these changes are visible as precancerous lesions. సో క్రానిక్గా ఇలాగా ఇరిటేట్ చేసి ఏమవుతుందంటే ఓరల్ మ్యూకోసాలో చేంజెస్ వచ్చేసి ప్రీ క్యాన్సరస్ లెషన్స్ ఫస్ట్ ఫామ్ అవుతాయి. ఆ తర్వాత ఈ ప్రీ క్యాన్సరస్ లెషన్స్ మ్యాలిగ్నెన్సీగా డెవలప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్? సిమ్టమ్స్ ఏంటి? సిమ్టమ్స్ అంటే ప్రజలు చెప్పేవన్నమాట. ఏం చెప్తారో వాళ్ళు మనకు వచ్చి పెయిన్ చెప్తారు, పెయిన్ కంప్లైంట్ చేస్తారు. అలాగే బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందంటారు. నెక్స్ట్ అకేషనల్ బ్లీడింగ్ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ డిఫికల్టీ ఇన్ ఓపెనింగ్ మౌత్, అంటే ఓపెనింగ్ మౌత్ డిఫికల్టీ అంటే దాన్ని ఏమంటారు? ట్రిస్మస్ అంటారు. సో నోరు ఓపెన్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ చీవింగ్, నవలటానికి కూడా కష్టంగానే ఉంటుంది. నెక్స్ట్ స్టేజెస్లో మనకి ఏమవుతుందంటే స్మాల్ హార్డ్ అండ్ పెయిన్ఫుల్ స్వెల్లింగ్స్ ఓవర్ నెక్. సో వాళ్ళ మెడ మీద మనకి స్మాల్ హార్డ్ అండ్ పెయిన్ఫుల్ స్వెల్లింగ్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఏంటి అమ్మా ఇవి? వాటిని ఏమంటారు? లింఫ్ నోడ్స్ అనమాట. సో లేట్ స్టేజెస్లో ఓరల్ క్యాన్సర్ అనేది లింఫ్ నోడ్స్ కూడా పాగుతుంది కాబట్టి ఆ లింఫ్ నోడ్స్ మనం అలాగా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ స్టేజ్లో ఏమవుతుంది? మౌత్ ఓపెనింగ్ ఈజ్ సివియర్లీ రెడ్యూస్ టు అడ్మిట్ వన్ ఫింగర్ ఎట్ ఎ టైమ్. సో ఒక్క ఫింగర్ మనకి పట్టేయడానికి కూడా కష్టంగానే ఉంటుంది అనమాట నోట్లోకి వెళ్ళడానికి. సో అది ఇంకా లేట్ స్టేజ్ అనమాట. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్. నెక్స్ట్ సైన్స్ ఏంటి? మనం అబ్జర్వ్ చేసినప్పుడు స్మాల్ అల్సర్ ఆర్ ట్యూమర్ ఇన్ ఎయిదర్ గమ్స్, లిప్స్, టంగ్, ప్యాలెట్ ఆర్ చీక్స్. సో మనం ఒక అల్సర్ని కానీ లేకపోతే ట్యూమర్ లాగా కానీ మనకు కనిపిస్తుంది. ప్రీ క్యాన్సర్స్ లెషన్స్ ఎలా ఉంటాయి? ల్యూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా ఇవన్నీ కూడా మనకు కనపడతాయి. అంటే వైట్ ప్యాచ్ కానీ రెడ్ ప్యాచ్ కానీ కనపడతాయి. నెక్స్ట్ మెటాస్టాసిస్ టు లింఫ్ నోడ్స్ ఇన్ నెక్ అండ్ అపియర్స్ ఎస్ స్మాల్ హార్డ్ అండ్ పెయిన్ఫుల్ స్వెల్లింగ్స్ ఓవర్ నెక్. ఇందాక చెప్పుకున్నాం కదా, మెటాస్టాసిస్ అంటే అక్కడ నుంచి ఓరల్ క్యాన్సర్ అనేది అక్కడ నుంచి లింఫ్ నోడ్స్కి వచ్చేసేసి నెక్ మీద లింఫ్ నోడ్స్కి వచ్చేసి మన యొక్క సెర్వికల్ లింఫ్ నోడ్స్ అనేవి స్వెల్లింగ్ అవుతాయి. అది మనకి ఈజీగా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, రోల్ ఆఫ్ సిహెచ్ఓ ఇన్ హ్యాండ్లింగ్ ఓరల్ క్యాన్సర్స్. సో ఓరల్ క్యాన్సర్ పేషెంట్స్ మీరు కనుక అబ్జర్వ్ చేసి మీరు ఏం చేయాలి?
సో కమ్యూనిటీ లెవెల్ యాక్టివ్ స్క్రీనింగ్ ఫర్ అడల్ట్స్ అబౌట్ 30 years of age ఫర్ ఓరల్ క్యాన్సర్ అండ్ రిపీట్ స్క్రీనింగ్ యాక్టివిటీస్ ఎవ్రీ ఇయర్. మీరు ఏం చేయాలంటే ముందుగా 30 years పైన వాళ్ళందరికీ కూడా మీరు ఓరల్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ చేయడం మొదలు పెట్టాలి. అలాగే అది ఎవ్రీ ఇయర్ కూడా మీరు కొనసాగిస్తూ ఉండాలి. రిపోర్టింగ్ అండ్ రిఫరల్ ఆఫ్ సస్పెక్ట్ పర్సన్స్ ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ డయాగ్నోసిస్ అండ్ మేనేజ్మెంట్. సో మీకు ఏమైనా అనుమానాస్పదంగా ఓరల్ లెజియన్స్ కనిపిస్తే, ఇప్పుడు దాకా చూసినటువంటి ఓరల్ లెజియన్స్ ఏమైనా కనిపిస్తే మీరు వెంటనే వాళ్ళని రిఫర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కండక్ట్ అవేర్నెస్ సెషన్స్ ఫర్ యువర్ ఏరియా ఎస్పెషల్లీ ఫర్ స్కూల్ చిల్డ్రన్ అండ్ గ్రామ సభ డ్యూరింగ్ కల్చరల్ ఫెస్ట్ ఎక్సెట్రా. సో మీరు అవేర్నెస్ సెషన్స్ కంపల్సరీగా కండక్ట్ చేయాలి. ఈ యొక్క ఓరల్ క్యాన్సర్కి సంబంధించినటువంటి అవేర్నెస్ సెషన్స్ అనేది కంపల్సరీగా కండక్ట్ చేయాలి. మీ దగ్గర ఎన్నో ఫ్లిప్ చార్ట్స్ ఉన్నాయి, ఎన్నో బ్యానర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ప్రజలకు చూపిస్తూ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చూపిస్తూ అది ఏ విధంగా మనకి ఓరల్ క్యాన్సర్ అవడానికి కారణాలు అవుతున్నాయి వాటి గురించి బాగా చెప్తూ అందరికీ కూడా అవగాహన కల్పించాలి. ఇదే మెయిన్ మనకి. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. కాబట్టి మీరు ఎంత బాగా అయితే ముందుగా ఇవన్నీ అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేయగలరో మీరు అంత ఎక్కువగా ఈ యొక్క ఓరల్ క్యాన్సర్ని తగ్గించవచ్చు అనమాట. నెక్స్ట్ అడ్వైస్ ఏమి ఇవ్వచ్చు, మీరు ఏం అడ్వైజ్ ఇస్తారమ్మా వీళ్ళందరికీ కూడా? కౌన్సిలింగ్ ఆఫ్ టొబాకో సెసెషన్ అండ్ ఫాలో అప్ ఆఫ్ రిఫర్డ్ పర్సన్స్. సో పొగాకు, ఆల్కహాల్ తగ్గించమని చెప్పడం. అడ్వైజ్ ఆల్ దోస్ అబౌట్ 30 years టు హ్యావ్ అన్ యాన్యువల్ ఓరల్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టు పికప్ ఎర్లీ లెజన్స్. సో రెగ్యులర్గా స్క్రీనింగ్లో కూడా పార్టిసిపేట్ చేయండి. మేము స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం, మీరు చేయించుకుంటూ ఉండండి. ఎప్పుడైనా అవసరమైతే హెల్త్ చెకప్స్ కావాల్సి వచ్చినాయి అని అంటే మేము పంపిస్తాము. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సి వస్తుందని చెప్పేసి మీరు మంచిగా వాళ్ళని మోటివేట్ చేయాలి. సో ఇవన్నీ మీరు ముందుగా నేర్చుకుంటేనే కానీ ప్రజలు మీరు చెప్పేవన్నీ కూడా వింటారు. మనకే ఏం రాకపోతే కష్టం కదండి. కాబట్టి మీరు మంచిగా నేర్చుకొని ఈ సెషన్స్, అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళకి అన్ని మీకు బాగా అవేర్నెస్ చేశారంటే మిమ్మల్ని కూడా వాళ్ళు చాలా గౌరవిస్తారు, మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఆ ఊర్లో. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ స్ట్రక్చరల్ డిఫార్మిటీస్. ఇందులో మనం 4 టాపిక్స్ చూస్తున్నాం. ఒకటి ట్రిస్మస్, ఇంకోటి జా డిస్లొకేషన్, మూడోది ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ టీత్, నాలుగోది మిస్సింగ్ టూత్. సో ఫస్ట్ది ట్రిస్మస్ చూద్దాం. సో ట్రిస్మస్ అంటే రెస్ట్రిక్టెడ్ మౌత్ ఓపెనింగ్ అనమాట. సో డెఫినేషన్ అంటే ఇనేబిలిటీ టు ఓపెన్ ద మౌత్ ఫుల్లీ ఆర్ రెస్ట్రిక్షన్ ఆఫ్ నార్మల్ ఓపెనింగ్ ఆఫ్ మౌత్ ఆర్ లాక్ జా. సో వీళ్ళు ఏంటంటే పూర్తిగా నోటిని ఓపెన్ చేయలేరు అనమాట. వీళ్ళ యొక్క క్లినికల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయనంటే పెయిన్ ఇన్ ద జా ఈవెన్ వితౌట్ మూమెంట్. సో వారి యొక్క దవడ దగ్గర ఎప్పుడు పెయిన్ వస్తూనే ఉంటుంది. డిఫికల్టీ ఇన్ ఈటింగ్ అండ్ స్వాలోయింగ్ ఆఫ్ ఫుడ్స్. సో వీళ్ళు తింటున్నప్పుడు కానివ్వండి, మింగుతున్నప్పుడు కానివ్వండి, పెయిన్ అనేది కొంచెం కష్టంగానే ఇబ్బందిగా ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. డిఫికల్టీ ఇన్ బ్రషింగ్ ద టీత్. సో పళ్ళు కూడా సరిగా క్లీన్ చేసుకోలేరు. మరి ఈ ట్రిస్మస్కి కాజెస్ ఏముంటాయి? ఒక పేషెంట్ మీ దగ్గరికి కనుక ట్రిస్మస్ కంప్లైంట్తో కనుక వస్తే మీరు ఈ యొక్క కాజెస్ని మైండ్లో ఉంచుకోవాలి. సో ఏంటంటే ఫస్ట్ది మజిల్ స్పాజమ్. సో మజిల్ కంట్రాక్షన్ అనేది ఉంటుంది. మజిల్ కంట్రాక్షన్ అంటే మనకి మాస్టికేషన్ మజిల్స్ అంటాం కదా, మనకి చీవింగ్ చేయడానికి కావాల్సిన లైక్ మెసెటర్ కానీ, టెంపరాలిస్ కానీ, ఇవన్నీ కూడా టెరిగోయిడ్ మజిల్స్ అని ఇలాంటివి ఉంటాయన్నమాట. వీటన్నిటిని మనం ఏమంటామంటే మజిల్స్ ఆఫ్ మాస్టికేషన్ అంటాం. సో ఆ మజిల్స్ అనేవి స్పాజమ్ కాంట్రాక్షన్ స్టేట్లోకి వెళ్ళిపోయినప్పుడు నోరు తెరవడం అనేది కష్టంగా ఉంటుంది. సో అది ఎటువంటి కండిషన్స్లో మజిల్స్ స్పాజమ్లోకి వెళ్తాయండి? కొన్ని ఇన్ఫెక్షన్స్లో వెళ్ళొచ్చు. అండ్ టెటనస్ అనే దాంట్లో కూడా మనకి తెలుసు కదా, టెటనస్ అనే దాంట్లో కూడా మనకి వెళ్ళొచ్చు, ఇంకా స్పాజంలోకి వెళ్ళొచ్చు, ఇంకా ఇంకేమేమి ఉండొచ్చు. సమ్ న్యూరలాజికల్ కాజెస్ కూడా ఉంటాయి, లైక్ ట్రైజెమినల్ నర్వ్ ఎప్పుడైనా డ్యామేజ్ అయినప్పుడు దానివల్ల కూడా మనకి మజిల్ స్పాజమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇంకా సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్లో కూడా మనకి ఈ యొక్క ట్రిస్మస్ అనేది కనపడుతూ ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ఓరల్ క్యావిటీ. సో ఓరల్ క్యావిటీలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అంటే దాంట్లో కూడా మనకి ఈ ట్రిస్మస్ అనేది ఉంటుంది. ఏమవుతుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ అనేవి మన నియర్ బై మజిల్స్ని ఏంటంటే ఇరిటేట్ చేస్తుంది. తద్వారా ఏమవుతుంది, మజిల్స్ అనేది కాంట్రాక్షన్ స్టేట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. తద్వారా ఈ ట్రిస్మస్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఓరల్ అల్సర్స్లో కూడా ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మజిల్స్ కూడా ఇరిటేషన్ జరిగి మజిల్ స్పాజమ్ వచ్చి తద్వారా ట్రిస్మస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఓరల్ ప్రీమాలిగ్నెంట్ లెషన్స్, ఎరిథ్రోప్లాకియా కానీ, ల్యూకోప్లాకియా కానీ, ఇవన్నీ ఏమైనా కనపడ్డాయంటే సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ ఇవన్నీ ఉన్నాయనంటే
మనకి నోరు తెరవడం కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ ఓరల్ క్యాన్సర్. ఓకే, ఓరల్ క్యాన్సర్లో కూడా ట్రిస్మస్ ఉంటుంది. ఓరల్ సిస్ట్స్ విత్ అన్ఎరప్టెడ్ థర్డ్ మొలార్స్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మన థర్డ్ మొలార్ చెప్పాం కదా, కొంతమందిలో రాదనమాట. థర్డ్ మొలార్ అన్ఎరప్టెడ్గా ఉన్నప్పుడు దాని చుట్టూరు కూడా సిస్ట్స్ ఫామ్ అవుతాన్ని ఏమంటారు, డెంటిజరస్ సిస్ట్స్ అంటారు. సో అటువంటి కండిషన్స్లో కూడా విపరీతమైనటువంటి పెయిన్ వస్తుంది. అలాగే మజిల్స్ అనేవి కొంచెం ఇరిటేషన్ జరిగి సో ట్రిస్మస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఫ్రాక్చర్ ఆఫ్ జా. ఒక జా బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా మనము నోరు సరిగ్గా తెరవలేము. అలాగే టెటనస్, ఇందాక చెప్పుకున్నాం కదా టెటనస్. ఓకే, ఇవన్నిటిలో కూడా మనకి ట్రిస్మస్ యొక్క ఇవన్నీ కూడా కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి కేసు కనుక మీ దగ్గరికి ఏమన్నా వస్తే ముందుగా ఆ ట్రిస్మస్ గల కారణం ఏమై ఉంటుందో అని చెప్పేసి ముందుగా ఒక అసెస్మెంట్లోకి రావాలి. ఆ తర్వాత మనం వీళ్ళలో ఏమి ఇవ్వచ్చు, మజిల్ రిలాక్సెన్స్ ఇచ్చుకోవచ్చు, అలాగే పెయిన్ కిల్లర్స్ కూడా ఇవ్వచ్చు. సో ఓకే, మజిల్ రిలాక్సెన్స్ మోస్ట్లీ డయాస్తో ఇచ్చుకోవచ్చు, లేదా పెయిన్ కిల్లర్స్ కూడా మనం ఇచ్చుకుంటూ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా ఫిజియోథెరపీ కూడా మనం అలవాటు చేయాలి. జా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, సో మనం వాటిని పెళ్ళికి అలవాటు చేయాలి. నెక్స్ట్ వార్మ్ కంప్రెసెస్ కూడా మనం ఇస్తూ ఉండొచ్చు అనమాట, వార్మ్ కంప్రెసెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జా డిస్లొకేషన్ అంటే మ్యాండిబులర్ కాండైల్ ఉంటుంది కదా, అది ఏమవుతుందంటే ఈ యొక్క టెంపరో మ్యాండిబులర్ జాయింట్ సాకెట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. దీన్నే మనం జా డిస్లొకేషన్ అంటాం అనమాట. ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ కండిషన్ అండ్ అకర్స్ వెన్ లోయర్ పార్ట్ ఆఫ్ ద జా మూవ్స్ అవుట్ ఫ్రమ్ ఇట్స్ నార్మల్ లొకేషన్. సో ఈ టెంపరో మ్యాండిబులర్ జాయింట్ అనేది అక్కడ ఏమవుతుందంటే ఆ జాయింట్ దగ్గర మ్యాండిబుల్ యొక్క కాండైల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో కాజెస్ ఏంటి, ఎక్సెసివ్ యానింగ్. వీళ్ళేంటంటే ఆవలించేటప్పుడు మనకి సడన్గా ఈ యొక్క జా డిస్లొకేషన్ జరగచ్చు. ఎక్సెసివ్గా ఆవలిస్తూ ఉంటారు, అంటే మరి నోరు ఎక్కువ పెద్దగా తెరిచి మరి ఆవలిస్తూ ఉంటారు అనమాట. ఇంకోటి ఏంటిది, ఓపెనింగ్ మౌత్ టూ వైడ్ ఫర్ ఈటింగ్. కొన్నిసార్లు తినేటప్పుడు కూడా నోరు పెద్దగా చేసి తింటూ ఉంటారు. లైక్ ఎలాంటి అంటే పెద్ద ముద్దులు పెట్టుకోవాలని, లేకపోతే లైక్ ఏదైనా పెద్ద బయట తీసుకునేటప్పుడు, లైక్ బర్గర్స్ని తినేటప్పుడు మన నోరు పెద్దగా చేయాల్సి వస్తుంది కదా. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనకి జా డిస్లొకేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి. మరి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి, సివియర్ పెయిన్. సో పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, డ్యూరింగ్ మూమెంట్స్ ఆఫ్ జా అండ్ రెస్ట్. సో రెస్ట్లో ఉన్నప్పుడు పెయిన్ ఉంటుంది, అలాగే జా కదిలిస్తున్నప్పుడు కూడా పెయిన్ ఉంటుంది. డిఫికల్టీ ఇన్ ఈటింగ్ అండ్ స్వాలయింగ్. ఓకే, డిఫికల్టీ ఇన్ స్పీకింగ్, మాట్లాడలేరు. అలాగే డ్రూలింగ్ ఆఫ్ సెలేవా. సో సెలేవా డ్రూలింగ్ కూడా ఉంటుంది, తెలియకుండానే సెలేవా అనేది కారిపోతూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇలాంటి పేషెంట్స్ వస్తే మనం ఏం చేయాలమ్మా, మాన్యువల్ రిడక్షన్ చేయొచ్చు. సో అది మనకి అంత ఈజీ కాదు కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే కాన్షియస్ పేషెంట్స్కి మనం మాన్యువల్ రిడక్షన్ చేయొచ్చు, కాకపోతే మజిల్స్ అనేవి సహకరించాలి. మనం ఎంత ట్రై చేసినా కానీ మాన్యువల్ రిడక్షన్ చేయడానికి మనకి మజిల్స్ అనేవి సహకరించాలి. కాబట్టి వీళ్ళకి మనం డయాస్తో ఇచ్చుకొని చేస్తూ ఉంటాం. సో మీరేం చేస్తారంటే ఇలాంటి వాళ్ళని మనం చేయడం కష్టం కాబట్టి మీరు మీ లెవెల్లో వెంటనే వీళ్ళని జాగ్రత్తగా రిఫర్ చేసేసేయండి. సో పిహెచ్సికి కానీ లేకపోతే సిహెచ్సికి కానీ రిఫర్ చేసేసేయండి. ఓకే, ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ లీడ్స్ టు సీరియస్ ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్. అంటే ఇక్కడ టీత్ అనేవి ఇర్రెగ్యులర్గా అరేంజ్ అయి ఉంటాయి అనమాట. సో ఈ యొక్క అరేంజ్మెంట్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ ఏంటంటే క్రౌడెడ్ టీత్ గ్రో అవడానికి సరైన ప్లేస్ కనుక మన యొక్క ఓరల్ క్యావిటీలో లేకపోతే ఆ టీత్ అనేవి కొన్ని ఓవర్లాప్ అవుతాయి, అలాగే కొన్ని ముందుకు నెట్టబడతాయి, కొన్ని వెనక్కి నెట్టబడతాయి. దీన్ని మనం క్రౌడెడ్ టీత్ అంటాం. మనకు కనిపిస్తున్నటువంటి ఫస్ట్ ఫిగర్లో ఏవైతే కనపడుతుందో దాన్నే మనం క్రౌడెడ్ టీత్ అంటాం అనమాట. ఒకవేళ వీళ్ళలో ఏంటంటే జా అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో ఇలాంటప్పుడు వారికి సరైన స్పేస్ లేని కారణంగా ఈ యొక్క క్రౌడెడ్ టీత్ అనేటువంటిది కనపడుతుంది అనమాట. దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. లైక్ ఎలాంటి అంటే క్లీన్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది ఇటువంటి టీత్ని. సో దానివల్ల ఏమవుతాయి, సరిగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల క్యావిటీస్ కానివ్వండి, లేకపోతే గమ్ డిసీజెస్ కానివ్వండి వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత చూడటానికి కూడా బాగోదు, అనీవెన్గా కనబడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ప్రజల్లో కలవలేరు, నవ్వలేరు. సో సరిగ్గా మాట్లాడడానికి కూడా కుదరదు అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. మరి ఇలాంటి వరకు ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి, వీళ్ళకి బ్రేసెస్ పెడుతూ ఉంటారు, అంటే మనం క్లిప్స్ అంటూ ఉంటాం కదా. సో ఇలాంటి వారికి ఏంటంటే
బ్రేసెస్ పెడుతూ ఉంటాం. ఒకవేళ బ్రేసెస్ కూడా పెట్టినటువంటి పక్షంలో మరీ కొన్ని ఇబ్బందిగా అనిపిస్తా ఉంటే టూత్ ఎక్స్ట్రాక్షన్ కూడా చేస్తూ ఉంటారనమాట. సో, అది క్రౌడెడ్ టీత్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ బైట్. ఈ ఓవర్ బైట్‌లో ఏమవుతుందంటే నార్మల్‌గా మనం ఏదైనా ఒక ఫుడ్‌ని బైట్ చేసినప్పుడు మన పై పళ్ళనేవి కొంచెం అడ్వాన్స్డ్‌గా ఉంటాయి. మన కింద పళ్ళనేది కొంచెం వెనకాల ఉంటాయి. అంటే మనం నార్మల్‌గా నోరుని క్లోజ్ చేసినప్పుడు మన ముందు పళ్ళనేవి, పై పళ్ళనేవి కొంచెం ఆహ్, ఫార్వర్డ్‌లో ప్లేస్ అయ్యి ముందుకు ప్లేస్ అయ్యి ఉంటాయన్నమాట. అంతవరకు అది నార్మలే. కానీ ఓవర్ బైట్ అంటే ఏంటనంటే ఇక్కడ పై పళ్ళనేవి కింద పళ్ళు కన్నా గూడా చాలా ముందుకొచ్చేసి ఉంటాయన్నమాట. మనం ఏదన్నా ఏదైనా బైట్ చేయాలనుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల ఏందంటే గమ్స్ గూడా ఇంజ్యూరీ అవ్వచ్చు. అలాగే మనకి జా జా పెయిన్ రావచ్చు. అలాగే మాట్లాడడానికి గూడా కొంచెం కష్టంగా ఉండొచ్చనమాట. సో, దీన్నే మనం ఆహ్, ఓవర్ బైట్ అంటాం. దీనికి ఇంకో పేరేంటంటే డీప్ బైట్ అని కూడా అంటారనమాట. డీప్ బైట్. ఓకే. ఓవర్ బైట్ ఆర్ డీప్ బైట్ అనమాట. సో, దీంట్లో ఏమవుతుందనంటే మన పై పళ్ళనేవి చూడండి కింద మనకి ఫిగర్‌లో కనపడుతోంది సెకండ్ డయాగ్రామ్‌లో చూసారు కదా! పై పళ్ళనేవి కింద పళ్ళ కంటే ముందుకొచ్చేస్తున్నాయనమాట. ఓకే. దీన్నే మనం ఓవర్ బైట్ అంటాం. దీనికి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లో ఉండేది అండర్ బైట్ అనమాట. దీనిలో ఏమవుతుందంటే కింద పళ్ళనేవి అంటే కింద జా బోన్ మొత్తం గూడా ముందుకొచ్చేస్తుంది. జా బోన్ కొంచెం ప్రొట్రూజన్ అయి ఉంటుందనమాట. సో, దాని కారణంగా ఏంటంటే పై పళ్ళు వెనకాల ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. దీన్నే మనం అండర్ బైట్ అంటామనమాట. సో, దాంట్లో ఓవర్ బైట్ అయినా, అండర్ బైట్ అయినా కానివ్వండి మనం ఏం చేయాలంటే వీళ్ళకి బ్రేసెస్ ఇవ్వచ్చు. లేకపోతే కొన్నిసార్లు జా సర్జరీ కూడా చేయాల్సొస్తుందనమాట. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ ఏంటి? స్పేస్ బిట్వీన్ టీత్. దీన్నే మనం స్పేసింగ్ అని అంటాము. ఈ స్పేసింగ్ అంటే ఏంటంటే పంటి మధ్య స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. ఓకే. ఇలా స్పేస్ ఎక్కువగా ఉండటం వల్ల ఫుడ్స్ అనేవి అక్కడ ఇరుక్కుపోతూ ఉంటాయి. దానివల్ల క్యావిటీస్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. తర్వాత మాట్లాడడం కూడా కష్టంగా ఉంటుంది. అలాగే సోషల్‌గా కూడా వీళ్ళేంటంటే యాక్టివ్‌గా ఉండలేరు. సో, నవ్వటానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటూ ఉంటాయనమాట. సో, వీళ్ళలో కూడా మనం ఆ స్పేస్‌ని తగ్గించాలంటే బ్రేసెస్ వేయొచ్చు. తర్వాత కొంతమంది ఏమన్నా పళ్ళు గాని ఏమన్నా మిస్ అయ్యి ఉంటే కొన్ని బ్రిడ్జెస్ కూడా మనము పెడుతూ ఉంటారనమాట. ఓకేనా? లైక్ ఇంప్లాంట్స్ పెడుతూ ఉంటారు. అయితే ఈ ఇర్రెగ్యులర్ అరేంజ్‌మెంట్ ఆఫ్ టీత్ రావడానికి గల కాజెస్ ఏంటో చూద్దాం. ఎర్లీ లాస్ ఆఫ్ మిల్క్ టీత్ డ్యూ టు డెంటల్ డికే. సో, చిన్నపిల్లల్లో మిల్క్ టీత్ అనేది ఎర్లీగా గనక ఊడిపోతూ ఉంటే ఏమవుతుందంటే ఈ యొక్క ఇర్రెగ్యులర్ అరేంజ్‌మెంట్ అనేది వచ్చే అవకాశాలుంటాయి. ఏమవుతుంది? ఒకవేళ ఎర్లీగా కనుక పళ్ళు ఊడిపోతూ ఉంటే పాల దంతాలనేవి పక్కన ఉన్నటువంటి పళ్ళు ఏం చేస్తూ ఉంటాయి? ఇటు సైడ్ రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. సో, అక్కడ స్పేసెస్ క్రియేట్ అవుతాయి కాబట్టి ఆ స్పేసెస్‌లోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ కారణంగా ఏమవుతా ఉంటాయంటే పర్మనెంట్ టీత్ అనేవి సరిగ్గా రావడానికి కుదరదనమాట. కాబట్టి ఇర్రెగ్యులర్‌గా అరేంజ్ అవుతూ ఉంటాయి పర్మనెంట్ టీత్ అనేవి. తర్వాత హ్యాబిట్స్ సచ్ యాస్ థంబ్ అండ్ ఫింగర్ సకింగ్. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పిల్లలు ఆహ్, నోట్లో వేలు పెట్టుకొని చప్పరిస్తూ ఉంటారు. సో, దానివల్ల ఏమవుతుందంటే ముందు పళ్ళనేవి కొంచెం ముందుకు రావటం కానివ్వండి ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట. సో, అటువంటి హ్యాబిట్స్ కూడా చేయకూడదు. నెక్స్ట్ టంగ్ థ్రస్టింగ్. కొంతమంది ఏం చేస్తుంటారంటే నోట్లో ఉండే నాలుకతోటి ఆడుకుంటూ ఉంటారనమాట. లైక్ ఎలాగంటే వారు ప్రెషర్‌ని అప్లై చేస్తూ ఉంటారు టీత్ మీద. ఫ్రంట్ టీత్ మీద ప్రెషర్‌ని అప్లై చేస్తూ ఉంటారు. లేకపోతే సైడ్స్ టీత్ మీద ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ ఉండటం వల్ల ఏమవుతూ ఉంటుందంటే టీత్ అనేవి కొంచెం ఇర్రెగ్యులర్‌గా అలైన్ అవుతూ ఉంటాయన్నమాట. నార్మల్‌గా మనకి ఎప్పుడు కూడా ప్యాలెట్‌కి అతుక్కొని ఉంటుంది. మన టంగ్ అనేది అలా దాని నార్మల్ పొజిషన్ అలా ఉండాలి. అంతేగాని మనము కొంతమంది ఏం చేస్తుంటారంటే పంటి మీద ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటారు. లేకపోతే స్పేసెస్ ఏమన్నా ఉన్నాయంటే పంటి మధ్యన వాటి మధ్యన నాలుకను పంపించి ఆడుకుంటూ ఉంటారు. సో, ఇలాంటివి ఇప్పుడు కూడా చేయకూడదనమాట. నెక్స్ట్ మౌత్ బ్రీతింగ్. కొంతమంది ఏంటంటే మౌత్ బ్రీతింగ్ చేస్తూ ఉంటారు. మౌత్ బ్రీతింగ్ చేయటం వల్ల ఏమవుతుంది? టంగ్ అనేది దాని యొక్క నార్మల్ పొజిషన్‌లో లేకుండా ఫ్లోర్ ఆఫ్ ది మౌత్‌లో ఉంటుందనమాట. సో, నార్మల్‌గా ఎలా ఉండాలని చెప్పాను. టంగ్ ఎప్పుడు కూడా రూఫ్ ఆఫ్ ది మౌత్‌కి అతుక్కొని ఉండాలి. అంటే ప్యాలెట్‌కి అతుక్కొని ఉండాలనమాట నార్మల్ పొజిషన్‌లో. అలా కాకుండా నాలుకతో నోటితో గాలి పీల్చుకుంటున్నప్పుడు ఏమవుతుంది? టంగ్ అనేది ఫ్లోర్ ఆఫ్ ది మౌత్‌కి వస్తుంది కాబట్టి ఆ టంగ్ ఊరికే ఉండదు కదా! సంథింగ్ ఏదో ఒకటి మళ్ళీ థ్రస్టింగ్ చేస్తూ ఉంటుంది. తద్వారా ఏమవుతుంది? మళ్ళీ టీత్ అనేవి మాల్ అలైన్‌మెంట్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ నెయిల్ బైటింగ్. కొంతమంది పళ్ళు ఎక్కువగా గోర్లు కొరుక్కుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? గోర్లు ఎక్కువ కొరుక్కుంటూ ఉండటం వల్ల ఎక్సెసివ్‌గా మనం బయట నుంచి ఫోర్స్‌ని పంటి మీద క్రియేట్ చేస్తూ ఉంటాం. ఆ యొక్క దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ దానివల్ల కూడా ఇర్రెగ్యులర్‌గా అరేంజ్‌మెంట్ ఆఫ్ టీత్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అబ్నార్మల్లీ షేప్డ్ ఆర్ ఇంపాక్టెడ్ టీత్.
కొన్నిసార్లు ఇంపాక్టెడ్ టీత్ అని ఉంటాయి. అంటే పూర్తిగా బయటికి రానటువంటి టీత్ అనమాట. అంటే సగమే వచ్చి ఉంటాయి అనమాట. ఈ సగమే బయటికి వచ్చి ఉంటాయి. వాటి వల్ల కూడా మనకి పక్కన టీత్స్ కూడా సరిగ్గా బయటికి రాక, లేకపోతే ఇర్రెగ్యులర్గా బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ బాటిల్ ఫీడింగ్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్. సో చెప్పుకున్నాం కదా ఇందాక మనము థంగ్ సక్కింగ్ ఎలాంటిదో ఇది కూడా అలాంటిది అనమాట. ప్రొలాంగ్డ్గా కనుక మనకి బాటిల్ ఎప్పుడు నోట్లో పెట్టుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుంది, మన టంగ్ అనేది ఫ్లోర్ ఆఫ్ ది మౌత్లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందనంటే ఈ టీత్ యొక్క అరేంజ్మెంట్ అనేది సరిగ్గా ఉండదు అనమాట. సో ఇవన్నీ కూడా కాజెస్ కావచ్చు. సో మీరేం చేయాలంటే ఇటువంటివన్నీ కూడా మనకి వాళ్ళ యొక్క పేరెంట్స్కి చెప్పాలి. ఇటువంటి ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి మనం పేరెంట్స్కి చెప్పాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. సో వీళ్ళల్లో మనం ఎటువంటి సైన్స్ని గమనించవచ్చు చూద్దాం. అబ్నార్మల్లీ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ టీత్. సో కొంతమందిలో ఇలాంటి అలైన్మెంట్ ఉన్న వాళ్ళలో ఎలా ఉంటాయంటే పళ్ళు ఫార్వర్డ్గా కానీ లేకపోతే బ్యాక్వర్డ్గా కానీ వెనక్కి వెళ్ళిపోయి ఉంటాయి. ఇక్కడ కనపడుతున్నటువంటి సెకండ్ ఫిగర్లో చూడండి అబ్నార్మల్గా ఫార్వర్డ్లో ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ గ్యాప్స్ బిట్వీన్ టీత్ మధ్య గ్యాప్స్ కూడా కనబడుతూ ఉంటాయి. చూసారా, పైన కింద రెండింటిలో కూడా గ్యాప్స్ అనేవి కనబడుతూనే ఉన్నాయి. నెక్స్ట్ అన్ఈవెన్ క్రౌడెడ్ టీత్. సో క్రౌడెడ్ టీత్ ఉంటాయి. అలాగే క్రాస్ బైట్ ఆర్ రివర్స్ బైట్. ఇక్కడ క్రాస్ బైట్ అనేది ఒక రకంగా చెప్పాలంటే అండర్ బైట్ లాంటిది. అండర్ బైట్ని మనం చెప్పుకున్నాం కదా. అండర్ బైట్లో ఏమనుకున్నాము, లోయర్ జా అనేది కొంచెం ముందుకు వచ్చినట్టుగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందనంటే లోయర్ టీత్ అన్నీ కూడా ముందుకున్నట్టుగా కనబడుతూ ఉంటాయి. కానీ క్రాస్ బైట్లో ఏమవుతుందనంటే అప్పర్ టీత్ అనేవి కొంచెం బ్యాక్ ఉంటాయన్నమాట. అంటే అన్నీ కాదు, 2 or 3 ఇలాగ కొన్ని బ్యాక్ ఉండటం వల్ల ఏమవుతుందనంటే కొంచెం బైట్ అనేది అప్పర్ టీత్ కొంచెం బ్యాక్ ఉంటాయి అనమాట బైట్ చేసినప్పుడు. సో దాన్ని మనం క్రాస్ బైట్ అంటాము. నెక్స్ట్ అసిమెట్రీ ఆఫ్ ఫేస్. టీత్ అనేది ఇర్రెగ్యులర్గా అరేంజ్ అయి ఉండటం వల్ల ఫేస్ కూడా ఎలా కనిపిస్తుందంటే అసిమెట్రికల్గా కనపడుతుంది. అంటే ఒకవైపు ఒకలాగా, మరోవైపు నెక్స్ట్ హాఫ్ ఒకలాగా ఉంటుంది ఫేస్ కూడా. నెక్స్ట్ ఫ్రీక్వెంట్ బైటింగ్ ఆఫ్ ద ఇన్నర్ చీక్స్ ఆర్ టంగ్. ఈ నోట్లో టీత్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి తెలియకుండానే చీక్స్ కానివ్వండి, లిప్స్ కానీ కొరుకుతూ ఉంటారనమాట. ఓకే. నెక్స్ట్ డిఫికల్టీ ఇన్ పర్సింగ్ లిప్స్. అంటే వీళ్ళు ఏంటంటే లిప్స్ని దగ్గరికి తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. పళ్ళు కొంచెం అడ్డుపడుతూ ఉంటాయి కాబట్టి పర్సింగ్ అంటే లిప్స్ని కొంచెం దగ్గరికి తీసుకురావడానికి ఇబ్బంది పడుతుంది. లైక్ ఎలా అంటే మీరు స్ట్రా పెట్టి వాటర్ ఒకవేళ డ్రింక్స్ తాగేటప్పుడు మనం పెదాలని రౌండ్గా చేస్తాం కదా, అలా చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే వీరికి పళ్ళు అనేది అడ్డుపడుతూ ఉంటాయి. నెక్స్ట్ డిఫికల్టీ ఇన్ కీపింగ్ టీత్ క్లీన్ బికాస్ దే ఆర్ ఓవర్ క్రౌడెడ్గా ఉండటం వల్ల వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఓరల్ హైజీన్ కూడా సరిగ్గా ఉండదన్నమాట. సో ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ యొక్క క్లినికల్ ఫీచర్స్, అలాగే కాజెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మాల్ అలైన్మెంట్ అనమాట. నెక్స్ట్ మిస్సింగ్ టూత్ అంటే జాస్ వితౌట్ టీత్ ఆర్ కాల్డ్ ఈడెంటులస్. ఓకే. సో పూర్తిగా పళ్ళు కనుక అన్నీ లేకుండా ఉంటే ఆ కండిషన్ మనం ఈడెంటులస్ అంటాం. ఓకేనా. సో ఈ మిస్సింగ్ టూత్ అనేది 2 రకాలు, పార్షియల్గా ఉండొచ్చు, కంప్లీట్లీగా ఉండొచ్చు. సో పార్షియల్లీ అంటే ఏంటంటే కొన్ని టీత్స్ ఒకటి కానీ లేదా అంతకుమించి ఎక్కువగా టీత్ మిస్ అయితే దాన్ని మనం పార్షియల్ ఈడెంటులస్ అంటాం. కంప్లీట్లీ అంటే మొత్తం పళ్ళు ఊడిపోయి ఉంటాం. సో వాట్ ఆర్ ది కాజెస్ ఎలా ఉంటాయండి? అది ఎందుకు ఊడిపోతే పళ్ళు నార్మల్గా ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు కానివ్వండి, లేకపోతే దానికి ఇన్ఫెక్షన్ బాగా అయ్యి వాటిని పీకేసి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో వాట్ ఆర్ ద కాజెస్ చూద్దాం. నెగ్లెక్టెడ్ లాంగ్ స్టాండింగ్ డీకే ఆఫ్ టీత్. సో మీకు డీకే మొదలయ్యి మీరు దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఫైనల్గా ఏం చేయాల్సి వస్తుంది, అది ఊడిపోవటమో లేకపోతే ఎక్స్ట్రాక్షన్ చేయటమో జరుగుతుంది. సో దానివల్ల మిస్సింగ్ టూత్ అనే సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత అన్ట్రీటెడ్ గమ్ డిసీజెస్ అండ్ మొబైల్ టీత్. ఓకేనా. గమ్ డిసీజెస్ కనుక వచ్చినప్పుడు మనకు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఫైనల్గా ఏమవుతుంది, టీత్ కూడా లూజ్ అయిపోయి ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత ట్రామా, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. ఓకే. దెన్ అన్టువర్డ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మిస్సింగ్ టీత్. సో అన్టువర్డ్ ఎఫెక్ట్స్ అంటే లైక్ అన్ఎక్స్పెక్టెడ్ ఎఫెక్ట్స్ అనుకోవచ్చు. సో మిస్సింగ్ టీత్ ఉండటం వల్ల మనకు వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏంటివి? మైగ్రేషన్ ఆఫ్ అదర్ టీత్ ఇన్ ఈడెంటరస్ ఏరియా లీడింగ్ టు మాలక్లూజన్. సో ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఫామ్ అయింది కాబట్టి మనకి ఫిగర్లో చూడండి, ఫిగర్లో గ్యాప్ ఒకటి ఫామ్ అయింది కాబట్టి పండు లేకపోవడం వల్ల పక్కన పళ్ళు ఏమవుతూ ఉంటాయంటే ఈ యొక్క గ్యాప్లోకి మూవ్ అవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మాల్ అక్లూజన్ జరుగుతుంది. ఇలా మాల్ అక్లూజన్ జరిగినప్పుడు మనకి ఫుడ్ తినడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. లైక్ చీవింగ్ ఇబ్బంది అవుతుంది, బైటింగ్ ఇబ్బంది అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ సమ్ షార్ప్ కస్ప్స్ ఆఫ్ ఐసోలేటెడ్ టీత్ మే కాజ్ ఎ ట్రామాటిక్ అల్సర్స్. ఓకే. టీత్కి ఉన్నటువంటి షార్ప్ కస్ప్స్ వల్ల, షార్ప్ కస్ప్స్ అంటే
లైక్ ఇప్పుడు మనకి కెనైన్స్ ఉన్నాయనుకోండి, కెనైన్స్కి షార్ప్గా ఒక కస్పే ఉంటుంది. అలాగే ప్రీ మోలార్స్గా చూస్తే టూ కస్ప్స్ ఉంటాయి. అలాగే మోలార్స్గా చూస్తే నియర్లీ 4 to 5 అలా కస్ప్స్ ఉంటాయి అనమాట. ఆ షార్ప్ ఎండ్స్ అయితే ఏమైతే ఉంటాయో వాటిని మనము కస్ప్స్ అంటాం అనమాట. ఈ కస్ప్స్ అనేప్పుడు ఒకవేళ పక్కన పళ్ళు ఒకవేళ లేకపోతే ఇవేం చేస్తాయంటే అవి ఫ్రీ ఎండ్స్ అనేవి వెళ్ళి పక్కన టిష్యూస్కి ఇరిటేట్ చేయడం వల్ల ఓరల్ మ్యూకసాకి అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాటిని మనం ఏమంటాం, ట్రామాటిక్ అల్సర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ డిఫికల్టీ ఇన్ చీవింగ్ ఇంత చెప్పుకున్నాం. వీటి వల్ల డిఫికల్టీ కూడా ఉంటుంది చీవింగ్కి అండ్ ఈటింగ్కి. అలాగే కాంప్రమైజ్డ్ అస్థెటిక్స్ అంటే సోషల్గా వీళ్ళు మాట్లాడడానికి కానివ్వండి, లేకపోతే నవ్వడానికి కానివ్వండి, పళ్ళు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్, రోల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్ ఇన్ స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ ఆఫ్ టీత్. సో మీరు ఏమైనా ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నటువంటి ఈ స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ ఎవరన్నా అబ్జర్వ్ చేస్తే మీరేం చేయాలి? ఆస్క్ ద పర్సన్ టు పుట్ 3 fingers టుగెదర్, ఇండెక్స్, మిడిల్ అండ్ రింగ్ ఫింగర్స్ ఇన్ ద మౌత్, వన్ అబౌవ్ ద అదర్ అండ్ అసెస్ ది ఎక్స్టెంట్ ఆఫ్ మౌత్ ఓపెనింగ్. ముందుగా మీరు ఏం చేయాలంటే వీరి యొక్క మౌత్ ఓపెనింగ్ అనేది ఎంత ఎక్స్టెండ్ వరకు ఉందో చూడండి. దానికి మీరు ఏం చేయాలంటే ఫింగర్స్ని కూడా 3 కూడా ఒకదాని మీద ఒకటి ఉంచుకొని ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్స్ నుంచి వారి యొక్క నోట్లో పెట్టుకోమని చెప్పండి. అప్పుడు ఏమవుతుంది, వారు ఎంతవరకు నోరుని ఓపెన్ చేయగలుగుతున్నారో మీరు అసెస్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఎక్కువగా చేయలేకపోతూ ఉంటే వాళ్ళు ట్రిస్మస్ అనే కండిషన్స్కి ఇబ్బంది గురవుతున్నారు. కాబట్టి ట్రిస్మస్కి కారణమైనటువంటి ఏమన్నా కాజెస్ ఏమున్నాయో చూసుకుంటూ ఒకవేళ మీరు ట్రీట్మెంట్ చేయగలిగితే మీరు ట్రీట్ చేయొచ్చు, లేదా రిఫర్ చేయాలంటే రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్, ట్రీట్ అదర్ సిమ్టమ్స్ యాజ్ పెయిన్ విత్ పారాసెటమాల్ ఆర్ ఐబుప్రోఫెన్. ఓకే, మీరు ఏమన్నా పెయిన్ కనుక ఏమైనా అబ్జర్వ్ చేస్తే పారాసెటమాల్ అండ్ ఐబుప్రోఫెన్ తోటి మీరు ఇవ్వచ్చు. రిఫర్ టు నియర్ బై హెల్త్ ఫెసిలిటీ వెన్ డెంటిస్ట్ ఇస్ అవైలబుల్ ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్. ఓకే, రిఫర్ చేయొచ్చు. ఐడెంటిఫై రాంగ్ హ్యాబిట్స్ ఇఫ్ ఎనీ. ఓకే, వారి దగ్గర మీరు ఏమన్నా హైజీన్కి సంబంధించిన ఏమన్నా హ్యాబిట్స్ ఏమన్నా మంచివి కాకుండా ఉంటే వాటిని మీరు మార్చుకోమని చెప్పాలి. నెక్స్ట్, రిఫర్ టు హైయర్ సెంటర్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ మిస్సింగ్ టీత్. ఒకవేళ మిస్సింగ్ టీత్ కనుక మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే దాన్ని మీరు రీప్లేస్ చేయడానికి హైయర్ సెంటర్స్కి మీరు రిఫర్ చేయండి. ఇఫ్ పర్సన్ ఈజ్ యూజింగ్ డెంచర్స్, లుక్ ఫర్ అల్సర్స్, ఎపిలిస్, క్యాండిడియాసిస్ అండ్ గివ్ సిమ్టమాటిక్ రిలీఫ్. ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఆల్రెడీ డెంచర్స్ ఏమన్నా వాడుతూ ఉంటే, డెంచర్స్ అంటే ఆర్టిఫిషియల్ టీత్ అనమాట. సో అలాంటివి ఏమన్నా కనుక పెట్టుకొని ఉండి వాటి వల్ల ఏమన్నా అల్సర్స్ కానివ్వండి, లేకపోతే ఎపిలిస్ అని అంటే నథింగ్ బట్ ఒక స్వెల్లింగ్ లాంటిది అనుకోవచ్చు. ఓకేనా, ఒక ఫ్లూయిడ్ ఫీల్డ్ క్యావిటీ లేకపోతే స్వెల్లింగ్ అనుకోవచ్చు. ఓకేనా, దీని ఎపిలిస్. కానీ అయితే క్యాండిడియాసిస్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఓకే, క్యాండిడియాసిస్ అంటే ఫంగల్ డిసీజ్. ఇవన్నీ ఏమన్నా మీరు ఒకవేళ ఉంటే వాటికి మీరు సిమ్టమాటిక్గా రిలీఫ్ ఇచ్చుకోవచ్చు. Look for faulty dentures if any and advise corrections such as sharp edges, loose dentures. ఓకే, ఫాల్టీ డెంచర్స్ ఏమైనా ఉన్నాయి చూడండి. ఒకవేళ వాళ్ళు పెట్టించుకున్నటువంటి ఆర్టిఫిషియల్ టూత్లు ఏమైనా ఫాల్ట్స్ ఏమైనా చూడండి. అలాంటి ఫాల్ట్స్ ఏమైనా ఉన్నాయంటే వాళ్ళకి కరెక్షన్స్ అడ్వైస్ చేసి మీరు మళ్ళీ రిఫర్ చేయండి. ఓకే, నెక్స్ట్, రోల్ ఆఫ్ సిహెచ్ఓ ఇన్ స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ ఆఫ్ టీత్ అడ్వైస్. మీరు ప్రజలకి ఎటువంటి అడ్వైజెస్ ఇవ్వగలరు ఈ యొక్క స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ ఉన్నప్పుడు? కౌన్సిలింగ్ ఆఫ్ టొబాకో సెసెషన్ అండ్ ఫాలో అప్ ఆఫ్ రిఫర్డ్ పర్సన్స్. ఓకే, సో టొబాకో చీవింగ్ అనేది ఏమన్నా ఉంటే అది ఆపమని చెప్పేసి మీరు కౌన్సిలింగ్ ఇవ్వటం, అండ్ రిఫర్ చేసిన పర్సన్స్ మీరు మళ్ళీ ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అడ్వైజ్ ఆల్ దోస్ అబౌట్ 30 years టు హ్యావ్ అన్ యాన్యువల్ ఓరల్ స్క్రీనింగ్ టు పికప్ ఎర్లీ లెజన్స్. అడ్వైజ్ పేరెంట్స్ ఆన్ స్టాపింగ్ బ్యాడ్ ఓరల్ హ్యాబిట్స్. ఓకే, సో 30 years పైన ఉన్న వాళ్ళందరినీ కూడా యాన్యువల్గా ఓరల్ స్క్రీనింగ్ కంపల్సరీగా చేయించుకుంటూ ఉండమని చెప్పండి. దాన్ని మీరు మంచిగా ఎంకరేజ్ చేయాలి దానికోసం. అలాగే పేరెంట్స్కి ఏం చెప్తారంటే మీ పిల్లలకి బ్యాడ్ ఓరల్ హ్యాబిట్స్ని అలవాటు చేయకుండా మంచి గుడ్ ఓరల్ హ్యాబిట్స్ని అలవాటు చేసే విధంగా చెప్పి ఆ యొక్క హ్యాబిట్స్ ఏంటని చెప్పేసి మీరు వాటిని మంచిగా వాళ్ళని కౌన్సిల్ చేయాలి. అడ్వైస్ పేరెంట్స్ టు స్టాప్ బాటిల్ ఫీడింగ్ ఇన్ చిల్డ్రన్. సో వీలైనంత త్వరగా బాటిల్ ఫీడింగ్ అనేది ఆపేయాలి. అండ్ కప్స్లో కానీ చిన్న చిన్న గిన్నెల్లో కానీ ఫీడింగ్ ఇవ్వటం అలవాటు చేయమని చెప్పాలి. నెక్స్ట్, హెల్త్ ఎడ్యుకేషన్ అబౌట్ అన్టువర్డ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మిస్సింగ్ టీత్. సో మిస్సింగ్ టీత్ ఉండటం వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయో మీరు చక్కగా వాళ్ళకి వివరించి చెప్పాలి. అడ్వైజ్ ఆన్ మెయింటైనింగ్ గుడ్ ఓరల్ హైజీన్ టు ప్రివెంట్ టూత్ డికే. సో టూత్ డికే రాకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలని చెప్పేసి వారికి మంచి ఓరల్ హైజీన్ సంబంధించిన హ్యాబిట్స్ని ఎడ్యుకేట్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్, క్లెఫ్ట్ లిప్ ఆర్ క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణం అని అంటాం కదండి, అది ఇది. సో దీని కాజెస్ చూస్తే జెనెటిక్ డిజార్డర్స్. సో జెనెటికల్గా
కొన్నిసార్లు జెనెటికల్గా వస్తూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ కాజ్ వచ్చేసి డెఫిషియన్సీ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీలో సరైనటువంటి ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ లేకపోవటం వల్ల ఈ క్లెఫ్ట్ లిప్ అనేది వస్తూ ఉంటుంది. సో మోస్ట్లీ 4 నుంచి 9 వారాల లోపలే, ప్రెగ్నెన్సీ మొదలైనటువంటి 4 నుంచి 9 వారాల లోపలే ఈ క్లెఫ్ట్ లిప్ అనేటువంటిది, ఈ గ్రహణం అనేటువంటిది ఈ బిడ్డలో డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము ఈ లోపలే మనం ఏం చేయాలి, ఫోలిక్ యాసిడ్ అనేది తల్లికి అందించాలి. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది తెలిసే టైంకి ఆల్మోస్ట్ అప్పటికి 2-3 మంత్స్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలనంటే ముందు నుంచే ఇచ్చుకోవాలి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది. అంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాము అని అనుకున్నప్పుడే ఒక 2-3 మంత్స్ ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అనేది మదర్ అనేది తీసుకుంటూ ఉండాలి. సో అలాంటప్పుడు మనం హ్యాపీగా ఈ యొక్క క్లెఫ్ట్ లిప్ని ప్రివెంట్ చేయొచ్చు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ టైంలో స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు ఉన్నా కానీ అవన్నీ కూడా మానుకోవని చెప్పాలి. వాటి వల్ల కూడా ఈ గ్రహణం వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఒకవేళ ఈ క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కనుక ఉంటే బిడ్డలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అమ్మా అంటే డిఫికల్టీ ఇన్ ఫీడింగ్ అండ్ స్వాలోయింగ్ అండ్ స్పీచ్. మాటలు సరిగా రావు, అలాగే ఫీడింగ్, పాలు తాగటం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. సో ఈ విధంగా పాలు తాగటం ఇబ్బంది కనుక ఉంటే కంపల్సరీగా మాల్ నరిష్మెంట్ కూడా ఉంటుంది, అంటే పోషకాహార లోపం కూడా బిడ్డలో కనపడుతుంది. సో తద్వారా ఏమవుతుంది, రోగనిరోధక శక్తి కూడా బేబీలో తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అన్ప్లెజెంట్ అపియరెన్స్ ఆఫ్ ఫేస్. సో ఫేస్ కూడా చూడడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి ఇటువంటి రాకుండా ఉండాలి అని అంటే, సో పెళ్ళైన తర్వాతే వాళ్ళు ప్రెగ్నెన్సీ కానీ ప్లానింగ్లో ఉంటే ఇమీడియట్గా పెళ్ళైన తర్వాత మొదటి రోజు నుంచే ఫోలిక్ యాసిడ్ అనేది లేడీస్కి ఇవ్వటం మీరు అలవాటుగా చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ రోల్ ఆఫ్ సిహెచ్ఓ ఇన్ క్లెఫ్ట్ లిప్ ఆర్ క్లెఫ్ట్ ప్యాలెట్. సో మీరు ఎప్పుడైనా ఇటువంటి కేసెస్ని ఐడెంటిఫై చేస్తే ఇమీడియట్గా ఆర్బీఎస్కే టీమ్స్ కానీ లేకపోతే డెంటల్ సర్జన్స్ కానీ ఈ యొక్క కేసు గురించి చెప్పి రిఫర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఆల్ సిస్టమ్స్ ఫ్రమ్ హెడ్ టు టో. ఓకేనా. ఇటువంటి కేసెస్లో మీరు ఇంకా ఏమైనా ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం కోసం డీటెయిల్గా హెడ్ నుంచి టూ వరకు అన్ని సిస్టమ్స్ ఎగ్జామినేషన్ చేయాల్సి వస్తుంది. అలాగే అడ్వైస్ ప్రెగ్నెంట్ ఉమెన్ టు టేక్ ఫుల్ కోర్స్ ఆఫ్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో మొదటి 3 నెలలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ప్రెగ్నెన్సీ టైంలో మొదటి 3 నెలలే కాకుండా ప్రెగ్నెన్సీ రాకముందే అంటే పెళ్ళైన తర్వాత నుంచే టాబ్లెట్స్ వాడమని చెప్పేసి మీరు లేడీస్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. నెక్స్ట్ డెంటల్ ఫ్లోరోసిస్. డెంటల్ ఫ్లోరోసిస్ అంటే మీ అందరికీ తెలుసు, తాగే నీటిలో ఫ్లోరైడ్ శాతం మనకు ఎక్కువగా ఉంటే డెంటల్ ఫ్లోరోసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ డెంటల్ ఫ్లోరోసిస్లో క్లినికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, వీళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అని చూద్దాం. టీత్ హ్యావ్ బ్రౌనిష్ ఎల్లో స్పాట్స్ ఆన్ దెమ్ అండ్ సమ్ టైమ్స్ దే ఆల్సో హ్యావ్ రఫ్ సర్ఫేస్ అండ్ జాగ్రత్త మార్జిన్స్. సో టీత్ ఎలా మారుతున్నాయండి, బ్రౌనిష్ ఎల్లో స్పాట్స్, బ్రౌనిష్ ఎల్లో స్పాట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ దే హ్యావ్ రఫ్ సర్ఫేసెస్. ఓకే, రఫ్ సర్ఫేసెస్గా కూడా టీత్ అనేది మారుతూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ కుడ్ బి డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ హై అమౌంట్ ఆఫ్ ఫ్లోరైడ్ ఇన్ ది డ్రింకింగ్ వాటర్ సప్లై. సో వాళ్ళు తాగే వాటర్లో హై అమౌంట్ ఆఫ్ ఫ్లోరైడ్ అనేది ఉంటుంది. పర్మిసిబుల్ లిమిట్ ఒకటి ఉంటుంది. సో 1 ppm వరకు ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ 4 ppm కనుక అంతకంటే ఎక్కువ కనుక ఉంటే మనం ఆ ఏరియాలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ వాళ్ళందరికీ కూడా డెంటల్ ఫ్లోరోసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ excess fluoride gets incorporated into the developing teeth and manifests in forms like chalky white teeth, brownish yellow stains and pitting on the surface. ఓకే. ఈ యొక్క ఎక్సెస్గా ఉన్నటువంటి ఫ్లోరైడ్ అంతా కూడా ఏమవుతుందంటే వారి యొక్క పంటిలో చేరి కలర్స్ ఎలా మారుతున్నాయండి, చాకీ వైట్ టీత్ ఫస్ట్ మొదటిగా ప్యూర్ వైట్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ప్యూర్ వైట్గా కలర్లోకి వచ్చేస్తుంది. అలాగే బ్రౌనిష్ ఎల్లో స్టెయిన్స్ కూడా కనబడుతూ ఉంటాయి, అంటే బ్రౌనిష్ ఎల్లో కలరింగ్ కూడా వస్తుంది. అలాగే పిట్టింగ్ ఆన్ ద సర్ఫేస్, మరీ ఎక్కువ సివియర్ కనుక అయితే పిట్టింగ్ కూడా కనబడుతుంది. పిట్టింగ్ అంటే చిన్నటువంటి నొక్కులు కూడా కనబడుతూ ఉంటాయి పంటి మీద. ఓకే. మెనీ ఏరియాస్ ఇన్ అవర్ కంట్రీ హ్యావ్ మోర్ దెన్ నార్మల్ లిమిట్స్ ఆఫ్ ఫ్లోరైడ్. చాలా ఏరియాస్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మనవి కూడా ఒక ఫ్లోరైడ్ ఎండమిక్ ఏరియాస్ అనమాట. లైక్ ఇంకా రాజస్థాన్ కూడా ఈ యొక్క రాష్ట్రాల్లో ఫ్లోరైడ్ శాతం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో
కేసెస్ ఆఫ్ ఫ్లోరోసిస్ ఆర్ సీన్ ఇన్ క్లస్టర్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ సేమ్ విలేజ్ ఆర్ లొకాలిటీ. సో ఒకే లొకాలిటీలో కనపడతా ఉంటుంది, ఎందుకంటే అందరూ ఒకటే సోర్స్ ఆఫ్ వాటర్ తాగుతారు కాబట్టి వాళ్ళలో అందరిలో కూడా కనపడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో. ఓకే, లైక్ ఒక విలేజ్ కానీ లేకపోతే ఒక టౌన్ కానీ ఒక ఏరియాలో. ఓకే, ఇఫ్ ద ఫ్లోరైడ్ లెవెల్ ఇస్ గ్రేటర్ దెన్ 4 ppm కెన్ ఆల్సో కాజ్ మోర్ డెబిలిటేటింగ్ కండిషన్స్ లైక్ స్కెలిటల్ ఫ్లోరోసిస్. సో 4 ppm కనుక ఎక్కువగా కనుక ఉంటే డెంటల్ మాత్రమే కాదు స్కెలిటల్ ఫ్లోరోసిస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మన యొక్క బోన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో బోన్స్ అన్నీ డ్యామేజ్ అయినాయి అంటే ఈజీగా చిన్న ఊరికి పడ్డా కూడా బోన్స్ అన్నీ కూడా ఇరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ ఫ్లోరైడ్తో చాలా డేంజర్. Requirement of optimum fluoride and clinical features. See, optimum level of fluoride 1 ppm is beneficial for dental health. మన పళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఫ్లోరైడ్ అనేది కంపల్సరీగా కావాలి. అది కూడా ఎంత కావాలి? 1 ppm వరకు ఉండొచ్చు. దీన్నే మనం ఆప్టిమం లెవెల్ అంటాం. సో ఆప్టిమల్ అమౌంట్ ఆఫ్ ఫ్లోరైడ్ అయాన్ గెట్స్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ద టూత్ ఎనామెల్, మేకింగ్ ఇట్ లెస్ ప్రోన్ టు డిసల్యూషన్ బై బ్యాక్టీరియల్ ప్రొడక్ట్స్ లైక్ యాసిడ్స్. సో ఈ ఫ్లోరైడ్ లెవెల్ అనేది ఆప్టిమంగా కనుక ఉంటే అది ఏం చేస్తుంది? టూత్లో ఉన్నటువంటి ఎనామిల్తో కలిసి ఏం చేస్తుందనంటే ఎనామిల్ అనేది స్ట్రాంగ్గా అయ్యేలా చేస్తుంది. సో అప్పుడు బ్యాక్టీరియా నుంచి వచ్చేటువంటి యాసిడ్స్ ఏమైతే ఉన్నాయో ఈ ఫ్లోరైడ్ ఉన్న కారణంగా ఎనామిల్ని ఎక్కువగా బ్రేక్ చేయదు. ఆ విధంగా ఇటువంటి బ్యాక్టీరియా నుంచి ఈ ఫ్లోరైడ్ అనేది కాపాడుతుంది. ఓకే, వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ డెంటల్ ఫ్లోరోసిస్? ఒకవేళ డెంటల్ ఫ్లోరోసిస్ కనుక వస్తే ఎటువంటి ఫీచర్స్ కనబడితే చూద్దాం. చాకీ వైట్ టీత్, చూడండి ఇక్కడ పళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయో కనబడుతున్నాయి. థర్డ్లో చూడండి మోడరేట్. ఓకే, సెకండ్లో చూడండి మైల్డ్లో కొంచెం తెల్లగా ఉన్నాయి. సో వెరీ మైల్డ్లో అప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఓకేనా, సివియర్లో చూడండి పిట్టింగ్ కూడా కనబడుతూ ఉంది, నొక్కులు కూడా కనబడుతూ ఉన్నాయి టీత్ మీద. ఓకే, నెక్స్ట్ బ్రౌనిష్ ఎల్లో స్టెయిన్స్. సో సివియర్లో చూడండి బ్రౌనిష్ ఎల్లో స్టెయిన్స్ కనబడుతున్నాయి. పిట్టింగ్ కూడా కనబడుతుంది, అంటే నొక్కులు కనబడుతున్నాయి. ఓకే, రోల్ ఆఫ్ CHO in dental fluorosis. మీరేం చేయాలి మరి? రిపోర్ట్ సచ్ కేసెస్ టు PHCMO అండ్ సెండ్ వాటర్ శాంపిల్స్ ఫ్రమ్ రెస్పెక్టివ్ విలేజెస్ ఆర్ లొకాలిటీస్ ఫర్ టెస్టింగ్ ప్రెసెన్స్ ఆఫ్ హై ఫ్లోరైడ్ లెవెల్స్ ఇన్ వాటర్. సో మీ యొక్క మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసేసి ఆ యొక్క వాటర్ని కూడా టెస్టింగ్ పంపించాలి, ఎంత లెవెల్ ఆఫ్ ఫ్లోరైడ్ ఉందో కనుక్కోవడానికి. నెక్స్ట్, ఇఫ్ హై ఫ్లోరైడ్ లెవెల్స్ ఆర్ కన్ఫర్మ్ దెన్ అసిస్ట్ యువర్ PHCMO ఇన్ ఫర్దర్ మేనేజ్మెంట్ రిగార్డింగ్ డిఫ్లోరైడేషన్ ఆఫ్ వాటర్, కండక్ట్ అవేర్నెస్ సెషన్స్ ఇన్ కమ్యూనిటీ ఎక్సెట్రా. సో అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేయాల్సి వస్తుంది. అలాగే ఈ డీఫ్లోరైడేషన్ ఆఫ్ వాటర్ చేసేటటువంటి మేనేజ్మెంట్లో కూడా మీరు మీ యొక్క PHCMOతో కలిసి డీఫ్లోరైడేషన్ చేసేటువంటి యాక్టివిటీస్లో మీరు పాల్గొనాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్, ఎటువంటి అడ్వైస్ అనేది మీరు ఇవ్వాలి? అడ్వైజ్ ఆన్ యూజ్ ఆఫ్ వెరీ లిటిల్ టూత్ పేస్ట్ ఫర్ బ్రషింగ్. సో ఇంత మనం ఆల్రెడీ ముందుగా చెప్పుకున్నాం, టీ సైజులో మాత్రం, అంటే చిన్న సైజు బఠానీల అంత మాత్రమే మనం పేస్ట్ వేసుకొని బ్రష్ చేయాలి. ఎందుకనంటే టూత్ పేస్ట్లో ఆల్రెడీ ఫ్లోరైడ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోవటం వల్ల మనము ఎక్కువ ఫ్లోరైడ్ని మన టూత్కి ఎక్స్పోజ్ చేస్తాం. కాబట్టి ఎక్కువ ఫ్లోరైడ్ ఎక్స్పోజ్ అవ్వకూడదు మన టూత్కి, కొంచెమే అవ్వాలి. కాబట్టి టూత్ పేస్ట్ కూడా కొంచెమే వేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అడ్వైజ్ ఆన్ యూజ్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ డ్రింకింగ్. సో నీరు మార్చుకొని వేరొక నీరు తాగమని చెప్పేసి చెప్పాలి. ఈ వాటర్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది, మీరు పళ్ళు పాడైపోతాయి, అలాగే ఎముకలు కూడా పాడైపోతూ ఉంటాయి నిదానంగా. కాబట్టి మీరు వెంటనే మీ డ్రింకింగ్ సోర్స్ ఆఫ్ వాటర్ మార్చుకొని తాగాలని చెప్పాలి. నెక్స్ట్, డెంటల్ ఎమర్జెన్సీస్. డెంటల్ ఎమర్జెన్సీస్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి టూత్ పెయిన్ ఆర్ పల్పల్ పెయిన్. So, spontaneous, strong, often throbbing pain elevated by touch, foods and lasts longer even after the stimulus is removed. So, పెయిన్ చాలా సివియర్గా ఉంటుందండి, థ్రాబింగ్ పెయిన్ అంటాము. సో అంటే కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. సో టచ్ చేసిన ఫుడ్ పార్టికల్స్ తగిలిన ఏమన్నా చేసినా కానీ ఈ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది అనమాట. ఇట్ టెండ్స్ టు రేడియేట్ టు ద ఇయర్, టెంపుల్ ఆర్ చీక్ అండ్ పేషెంట్స్ ఆఫెన్ హ్యావ్ డిఫికల్టీ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ పెయిన్. సో ఫేస్ మొత్తం కూడా రేడియేట్ అవుతూనే ఉంటుంది, ఎక్కడి నుంచి కరెక్ట్గా వస్తుందో వాళ్ళ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేరు. సో చాలా సివియర్గా ఉంటుంది అన్నమాట ఈ టూత్ పెయిన్ అనేది. సో పెయిన్ మే సబ్సైడ్ స్పాంటేనియస్లీ బట్ ద పేషెంట్ షుడ్ స్టిల్ బి రిఫర్డ్ ఫర్ డెంటల్ అడ్వైస్ బికాస్ ద బల్బ్ హ్యాస్ ప్రాబబ్లీ నెక్రోజ్, డెంటల్ అబ్సెస్ మే ఫాలో. సో వాళ్ళకి పెయిన్ తగ్గినా కానీ మీరు ఫ్రీ అవ్వకూడదు. పెయిన్ తగ్గిందని చెప్పేసి మీరు లైట్ తీసుకోకూడదు. ఎందుకనంటే వాళ్ళకి పెయిన్ వచ్చింది అని అంటే అది మేబీ డెంటల్ పెయిన్ కావచ్చు, లేకపోతే
పల్పల్ పెయిన్ కూడా కావచ్చు, అంటే పల్ప్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. ఒకవేళ డెంటల్ పెయిన్ అంటే ఒకవేళ టూత్ పెయిన్ కనుక అయితే ఆల్రెడీ వాళ్ళకి ఎనామిల్ పోయి డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అయ్యి దాని నుంచి పెయిన్ వస్తూ ఉండొచ్చు. లేదా సివియర్ పెయిన్ ఒకవేళ పల్ప్ కూడా ఇన్వాల్వ్ అయింది అని అంటే సో అది ఇంకా సివియర్ కాబట్టి దాని తర్వాత యాప్సెస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో యాప్సెస్ దాకా వచ్చింది, డెంటల్ యాప్సెస్ కనుక వచ్చింది అని అంటే అది ఇంకా డేంజరస్. కాబట్టి మీరు పెయిన్ తగ్గింది కదా అని చెప్పేసి వాళ్ళని లైట్ తీసుకొనికుండా వెంటనే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా డెంటిస్ట్ దగ్గరికి రిఫర్ చేయాలి. ఓకే. కాజెస్ మే ఇంక్లూడ్ డెంటల్ యాప్సెస్, లూజ్ టూత్ ఆర్ ట్రామా. సో ఈ యొక్క టూత్ పెయిన్కి కాజెస్ ఏమేమి ఉంటాయంటే మేబీ డెంటల్ యాప్సెస్ ఉండొచ్చు, లూజ్ టూత్ ఉండొచ్చు, లేకపోతే ట్రామా కూడా ఉండొచ్చు. సో వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ సచ్ as రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఆర్ టూత్ ఎక్స్ట్రాక్షన్ మే బి రిక్వైర్డ్ ఫర్ సమ్ పేషెంట్స్. సో ఇమీడియట్గా వీళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది రూట్ దాకా వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, డ్రిల్లింగ్ చేసేసి రూట్ దాకా వెళ్ళి అక్కడ కెనాల్స్లో ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి అక్కడ డెడ్ మెటీరియల్స్ అంతా ఉంటుంది కదా, లైక్ బ్లడ్ వెజల్స్ కానివ్వండి, నర్వ్స్ కానివ్వండి, అన్నీ కూడా నెక్రోజ్ అయిపోయి ఉంటాయి. సో దాని అంతా కూడా క్లీన్ చేసేసి మళ్ళీ దాన్ని ఫీల్ చేసేసి క్లోజ్ చేస్తారన్నమాట. దాన్నే మన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాం. సో ఇవన్నీ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్గా వారిని లైట్ పెయిన్ తగ్గింది కదా అని చెప్పేసి లైట్ తీసుకోకుండా కంపల్సరీగా వారిని రిఫర్ చేయండి. Next, at the health and wellness center level, the management will include identification of cause and location of pain and pain control using analgesics. మీరు ఏం చేయగలరంటే అక్కడ వారికి ఎనాలిసిక్స్ మాత్రం ఇవ్వగలరు. అలాగే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటుంది అనుకుంటే యాంటీబయాటిక్స్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్, పెరియాపికల్ యాప్సెస్ అంటే రూట్ దగ్గర యాప్సెస్ ఫామ్ అవటం అనమాట. ఓకేనా. ఓకే. అన్ యాప్సెస్ మే ప్రెజెంట్ సమ్ టైమ్స్ విత్ ఫేషియల్ స్వెల్లింగ్, ఫీవర్ అండ్ ఇల్నెస్. సో అంతవరకు వెళ్ళింది అంటే కంపల్సరీగా వీళ్ళకి ఫేషియల్ స్వెల్లింగ్ కూడా ఉంటుంది, ఫీవర్ కూడా వస్తుంది. ఓకే. ఇన్సెషన్ అండ్ డ్రైనేజ్ ఆఫ్ ఫ్లక్చువెంట్ యాప్సెస్ అండ్ ట్రీట్మెంట్ విత్ యాంటీమైక్రోబియల్ ఏజెంట్స్ అండ్ అనాలిసిక్ మెడికేషన్స్ ఇండికేటెడ్ విచ్ కెన్ బి డన్ అట్ pH levels. సో వీళ్ళని మీరు కంపల్సరీగా ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళని జస్ట్ రిఫర్ చేయడమే. ఓకే. పెయిన్ కిల్లర్స్ అండ్ యాంటీబయాటిక్స్ ఇచ్చి రిఫర్ చేసేయండి. So next, tooth injury or tooth avulsion. Fractured tooth. Fracture of the tooth involving pulp will need management similar to that of tooth or pulpal pain. మనం సో టూత్ ఫ్రాక్చర్ ఏమైనా అయినప్పుడు ఓకే ఇన్వాల్వింగ్ పల్ప్ కూడా ఇన్వాల్వ్ అయితే అలాంటి టైంలో సో దీన్ని ఏం చేయాలంటే సో టూత్ పెయిన్కి పల్పల్ పెయిన్కి ఏ విధంగా ట్రీట్మెంట్ అయితే చేస్తారో అదే విధంగా చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, ఇమీడియట్గా వాళ్ళని రిఫర్ చేసేసేయండి. ఓకే. ఫ్రాక్చర్ టూత్ ఉన్నప్పుడు. నెక్స్ట్, అవల్సెడ్ టూత్ అంటే పన్ను అనేది ఊడిపోవటం అనమాట. ఓకేనా. అవల్సెడ్ పర్మనెంట్ యాంటీరియర్ టీత్ కెన్ బి రీప్లాంటెడ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎ చైల్డ్ అప్ టు 16 years. ఒకవేళ పన్ను కనుక ఊడిపోయింది అని అంటే అవల్సెడ్ అంటే పన్ను ఊడి అంటే రూట్తో పాటు మొత్తం ఊడొచ్చేసింది అని అంటే అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దాన్ని పాలల్లో కానీ లేదా ఏదైనా సెలైన్ వాటర్లో కానీ ఉంచి డైరెక్ట్గా డెంటిస్ట్ దగ్గర తీసుకుని వెళ్తే దాన్ని ఇమీడియట్గా పెట్టే అవకాశాలు ఉంటాయి, లేదా కొత్తదన్నా మీకు పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 16 years వరకు మళ్ళీ సక్సెస్ఫుల్గా రీప్లాంట్ చేయొచ్చు దాన్ని. ఓకేనా. నెక్స్ట్, అవల్సెడ్ మిల్క్ టూత్ షుడ్ నాట్ బి రీప్లాంటెడ్. ఒకవేళ మిల్క్ టూత్ కనుక ఊడిపోతే చిన్నపిల్లల్లో దాన్ని మనం రీప్లాంట్ చేయలేము. ఓన్లీ పర్మనెంట్ టీత్ మాత్రమే మనం రీప్లాంట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే. రోల్ ఆఫ్ CHO ఇన్ డెంటల్ ఎమర్జెన్సీస్. సో ఈ డెంటల్ ఎమర్జెన్సీస్లో మీరేం చేయాలి, సిమ్టమాటిక్ రిలీఫ్. సో వారికి పెయిన్ తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉండాలి. అలాగే అరెస్టింగ్ బ్లీడింగ్ ఏమైనా అవుతూ ఉంటే దాన్ని అరెస్ట్ చేయాలి. సూచరింగ్ కావాలంటే మీరు సూచరింగ్ కూడా వేయచ్చు. ఓకేనా. సో బ్లీడింగ్ ఎలా అరెస్ట్ చేస్తే మీ దగ్గర ఇటామ్స్ల టాబ్లెట్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఇచ్చుకోవచ్చు. తర్వాత స్వెల్లింగ్ ఆర్ యాప్సెస్ ఏమన్నా ఉంటే యాంటీబయాటిక్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా. కావాలంటే డ్రైనేజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. రైట్. అడ్వైస్, మీరు మరి అడ్వైస్ ఏమి ఇస్తారు? అవాయిడ్ సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవద్దని చెప్పండి వాళ్ళని. ఓకేనా. వాళ్ళకి ఇష్టం వచ్చి వాడుతూ ఉంటారు కాబట్టి అలాంటివి చేయకూడదు. అవాయిడ్ పికింగ్ టీత్ ఇన్ బిట్వీన్ టీత్. సో పళ్ళు కుట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటివి చేయొద్దని చెప్పండి. అవాయిడ్ ప్లేసింగ్ క్యాంఫర్, టొబాకో, పెట్రోలియం ప్రొడక్ట్స్, సాల్ట్, పెయిన్ బామ్ ఎట్ సైట్ ఆఫ్ పెయిన్. పంటినే పోస్తుందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పంటి దగ్గర రకరకాల వస్తువులు పెడుతూ ఉంటారు. కర్పూరం అని, ఆ పొగాకు, అలాగే పెట్రోలియం జెల్లీస్ అని ఇలాంటివి పెడుతూ ఉంటారు. కాబట్టి అలాంటివన్నీ కూడా పెట్టకూడదమ్మా అని చెప్పండి. నెక్స్ట్, అవాయిడ్ అప్లికేషన్ ఆఫ్ హీట్ ఆర్ ఎనీ పెయిన్ రిలీఫ్ బామ్ ఎట్ ద సైట్ ఆఫ్ స్వెల్లింగ్. పెయిన్ రిలీఫ్ బామ్ కూడా పెడుతూ ఉంటారు. సో డైక్లోఫినాక్ జెల్స్ ఇలాంటివి పెడుతూ ఉంటారు. అలాంటివి ఏం పెట్టకూడదని చెప్పండి. ఓకేనా. నెక్స్ట్, ఓరల్ థ్రష్ క్యాండిడియాసిస్. ఇట్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట.
కామన్ ఓరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అండ్ మోస్ట్లీ ఇన్ పేషెంట్స్ విత్ ఇమ్యూనోకాంప్రమైజ్డ్ అండ్ పూర్లీ నరిష్డ్ పేషెంట్స్. సో ఈ క్యాండిడియాసిస్ అనేది అందరిలో కనిపించదు. ఎవరిలో అయితే ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్ అవుతుందో, అంటే రోగనిరోధక శక్తి తగ్గిపోతుందో వారిలో మాత్రమే ఈ యొక్క క్యాండిడియాసిస్ అనేది కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎవరిలో ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంటుందండి, ఇమ్యూనిటీ తక్కువగా ఎవరిలో ఉంటుంది, హెచ్ఐవి పేషెంట్స్లో తక్కువగా ఉంటుంది, అలాగే మాల్ నరిష్డ్ పీపుల్లో తక్కువగా ఉంటుంది, తర్వాత క్యాన్సర్ పేషెంట్స్లో తక్కువగా ఉంటుంది, తర్వాత స్టీరాయిడ్స్ వాడే వాళ్ళలో తక్కువగా ఉంటుంది, ఇంకా చిన్నపిల్లల్లో అంటే న్యూ బోర్న్ బేబీస్ కానివ్వండి, లేకపోతే ప్రీటర్మ్ బేబీస్లో కానివ్వండి, వీళ్ళందరిలో కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, రిస్క్ ఫ్యాక్టర్స్ చూద్దాం. పూర్ ఓరల్ హైజీన్ ఎస్పెషల్లీ ఇన్ ఇండివిజువల్స్ యూజింగ్ ఆర్టిఫిషియల్ టీత్ డెంచర్స్. సో ఓరల్ హైజీన్ పూర్గా ఉన్న వాళ్ళలో ఎస్పెషల్గా ఆర్టిఫిషియల్ టీత్ డెంచర్స్ వాడేవాళ్ళు, అంటే ఆర్టిఫిషియల్ టీత్ వాడే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటుంది అనమాట. నెక్స్ట్ డయాబెటీస్, నెఫ్రోటిక్ సిండ్రోమ్స్. సో డయాబెటీస్ అనేది డయాబెటీస్లో ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుంది కదా, సో కాబట్టి వీళ్ళలో కనపడుతుంది. అలాగే నెఫ్రోటిక్ సిండ్రోమ్లో ఏమవుతుంది, ప్రోటీన్స్ అన్నీ పోతూ ఉంటాయి, అంటే లైక్ యాంటీబాడీస్ కూడా అన్నీ బయటికి వెళ్ళిపోతూనే ఉంటాయి యూరిన్ ద్వారా. కాబట్టి వీళ్ళలో కూడా ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుంది, కాబట్టి వీళ్ళలో కూడా క్యాండిడేట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పేషెంట్స్ విత్ హెచ్ఐవి, ఎయిడ్స్ ఆర్ క్యాన్సర్. ఓకే, సో ఇంత చెప్పుకున్నాం కదా, వీళ్ళలో కూడా ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంటుంది. పేషెంట్స్ లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఇన్హేల్ స్టీరాయిడ్స్ వాడే వాళ్ళలో కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకనంటే స్టీరాయిడ్స్ అనేవి ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ కాబట్టి సో ఇమ్యూన్ సిస్టమ్ని కాంప్రమైజ్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ స్మోకింగ్ అండ్ అండర్ న్యూట్రిషన్. సో స్మోకింగ్ కానివ్వండి, అండర్ న్యూట్రిషన్, మాల్ నరిష్డ్, ఓకేనా, సరైన పోషకాహారం తీసుకోలేని వాళ్ళలో కూడా ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంటుంది కాబట్టి క్యాండిడియాసిస్. నెక్స్ట్ న్యూ బోర్న్స్. ఓకే, నెక్స్ట్ అన్నెసెసరీ అండ్ ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. సో ప్రతిదానికి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటే మన బాడీలో ఉన్నటువంటి హెల్దీ బ్యాక్టీరియా, లైక్ ఓరల్లో మౌత్లో ఉన్నటువంటి హెల్దీ బ్యాక్టీరియా కానీ, లేకపోతే గట్లో ఉన్న హెల్దీ బ్యాక్టీరియా కానీ చచ్చిపోతూ ఉంటుంది. సో హెల్దీ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తూ ఉంటుందంటే జనరల్గా కొన్ని రకాలైనటువంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని వృద్ధి కానివ్వకుండా చేస్తుంటుంది. ఇలా యాంటీబయాటిక్స్ వాడుతూ ఉండటం వల్ల ఏమవుతుంది, ఆ హెల్దీ బ్యాక్టీరియా చనిపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది అనమాట. కాబట్టి ప్రతి చిన్నదానికి కూడా మనం యాంటీబయాటిక్స్ని వాడటం అలవాటు చేయడం మానేయాలి. ఈ విషయం మీరు ప్రజలకు కూడా చెప్పాలి. నెక్స్ట్ క్లినికల్ ఫీచర్స్. సో ఓరల్ థ్రష్ ఎలా ఉంటుంది చూద్దాం. ప్యాచీ వైట్ లేయర్స్ ఆన్ టంగ్. సో ఒక ప్యాచీ వైట్ లేయర్స్ లాగా ఉంటుంది టంగ్ మీద, అలాగే ఇంకా చీక్స్ మీద కూడా ఉంటుంది, అలాగే లిప్స్ మీద సాఫ్ట్ ప్యాలెట్ అండ్ హార్డ్ ప్యాలెట్ మొత్తం కూడా ఉంటుంది. సో ఎక్కడైనా రావచ్చు, ఒక ప్యాచీ వైట్ లేయర్ లా కనపడుతుంది. నెక్స్ట్ ఇన్ ఇండివిజువల్స్ వేరింగ్ డెంచర్స్, రెడ్నెస్ విల్ బి అబ్జర్వ్డ్ ఆన్ ది ప్యాలెట్ అండ్ అట్ కార్నర్స్ ఆఫ్ లిప్స్. సో ఎవరైతే డెంచర్స్ వాడుతున్నారో, అంటే ఆర్టిఫిషియల్ టీత్ వాడుతున్నారో, ప్యాలెట్ మీద అట్ ది కార్నర్ ఆఫ్ ద లిప్స్ మీద కూడా రెడ్నెస్ మనకు కనపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ దీస్ ఆర్ ది క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ క్యాండిడియాసిస్. ఫస్ట్ ఫిగర్ చూడండి అమ్మా, సాఫ్ట్ ప్యాలెట్ మీద ప్యాచీ లెజన్ ఉందా, వైట్ ప్యాచీ లెజన్ కనపడుతుంది కదా, ఓకే, దట్ ఈస్ క్యాండిడియాసిస్. సెకండ్ డయాగ్రామ్లో చూడండి, ప్యాలెట్ మీద రెడ్నెస్ కనపడుతుంది కదా, వీళ్ళల్లో పళ్ళు లేవు. సో ఆర్టిఫిషియల్ డెంచర్స్ వాడే వాళ్ళలో కూడా ఈ క్యాండిడియాసిస్ అనేది ఇలా రెడ్నెస్లో కనపడుతుంది. ఓకే, సో మేనేజ్మెంట్ ఎలా చేయాలి, మీ యొక్క విలేజ్ హెల్త్ క్లినిక్స్ లెవెల్లో మేనేజ్మెంట్ ఎలా చేస్తారో దీనికి చూద్దాం. క్లినికల్ అసెస్మెంట్ విత్ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ డయాబెటీస్, హెచ్ఐవి, ఎయిడ్స్, అండర్ న్యూట్రిషన్ అండ్ క్యాన్సర్స్ ఇన్ అడల్ట్స్. ఒకవేళ మీకు క్యాండిడియాసిస్ పేషెంట్ కనుక వచ్చింది అని అంటే కంపల్సరీగా మీరు ఏం అర్థం చేసుకోవాలి, వీరిలో ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంది కాబట్టి ఏమన్నా అటువంటి డిసీజెస్ ఏమన్నా చూసుకోవాలి. చూడండి, డయాబెటీస్ చూడండి, హెచ్ఐవి చూడండి, అండర్ న్యూట్రిషన్ కొంచెం అసెస్ చేయండి, అలాగే క్యాన్సర్ పరంగా ఏమైనా ఉన్నాయేమో కూడా మీరు కొంచెం స్క్రీనింగ్ చేయాల్సి వస్తుంది, క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయండి. ఓకేనా. నెక్స్ట్ అసెస్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ విత్ వెయిట్ గెయిన్, ఫీడింగ్ ప్రాక్టీసెస్. సో చిన్నపిల్లల్లో అయితే న్యూట్రిషన్ అసెస్ చేయండి. సో వాళ్ళు సరైన విధంగా బరువు పెరుగుతున్నారా, వారు మంచిగా వాళ్ళ ఫీడింగ్ బాగుందా, ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, అడిక్వసీ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్, సో మంచిగా పాలు తాగుతున్నాడా లేదా, ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ డిస్కస్ విత్ పిహెచ్సిఎంఓ అండ్ సజెస్ట్ టాపికల్ యాంటీఫంగల్ మెడికేషన్స్ ఫర్ బోత్ ఇన్ అడల్ట్స్ అండ్ న్యూ బోర్న్స్ అండ్ కాల్ ఫర్ ఫాలో అప్ విత్ ఇన్ 7 to 10 days ఫర్ రిపీట్ ఎవాల్యుయేషన్. సో మీ పిహెచ్సిఎంఓతో మాట్లాడి మంచి టాపికల్ యాంటీఫంగల్ ఆయింట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా ట్యాబ్లెట్స్ కానీ ఏమన్నా అవసరమైతాయో లేదని చెప్పేసి మాట్లాడుకొని అవి మీరు ప్రిస్క్రైబ్ చేయొచ్చు. అడ్వైజ్ రిన్సింగ్ మౌత్ విత్ వామ్ సెలన్తో నోటిని పుక్కిలించమని చెప్పండి. అలాగే ఏమైనా ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. అంటే ఏమైనా చెప్పాం కదా, మనం ఇంతకు అనుకున్నాం కదా, డెంచర్స్ వాడే వాళ్ళల్లో కూడా ఎక్కువ కనపడే అవకాశాలు ఉంటాయి. సో సరిగ్గా
ఇల్ ఫిట్టింగ్ డెంచెస్ కనుక ఉంటే దానివల్ల కూడా మనకి ఈ క్యాండిడేస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. అంటే ఎక్కువ తేమ అక్కడే ఉండిపోవటం వల్ల తెలియకుండానే అక్కడ గ్రో అవుతూ ఉంటుంది అన్నమాట ఈ ఫంగస్ అనేది. నెక్స్ట్, డు నాట్ ట్రై టు రిమూవ్ వైట్ ప్యాచెస్ ఇన్ మౌత్ బై స్క్రబ్బింగ్ ఆర్ బై ఎనీ మెథడ్. మనము ఎప్పుడు కూడా ఈ యొక్క వైట్ ప్యాచ్ ఏమైతే ఉంటుందో చూడండి, ఆ ఫస్ట్ ఫిగర్లో వైట్ ప్యాచ్ ఉంది చూసారా, ఆ వైట్ ప్యాచ్ మనము ఎప్పుడు కూడా స్క్రబ్ చేయడానికి ప్రయత్నించకూడదు. ఎందుకనంటే అది బాగా అతుక్కొని ఉంటుంది అనమాట. అలా దాన్ని ఒకవేళ స్క్రబ్ చేద్దామని ప్రయత్నిస్తే బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయకూడదు. లింకేజ్ బిట్వీన్ ఓరల్ హెల్త్ అండ్ జనరల్ హెల్త్. సో ఓరల్ హెల్త్కి జనరల్ హెల్త్కి ఉన్నటువంటి లింక్ కూడా మనం ఈ యొక్క స్లైడ్లో చూద్దాం. Oral cavity is the intersection of medicine and dentistry and the window into the general health of the patient. ఓరల్ క్యావిటీ చూసేది మనం కేవలం డెంటిస్ట్రీ, ఒక డెంటల్ డిసీజ్ కోసం మాత్రమే కాదు, ఓరల్ క్యావిటీని అబ్జర్వ్ చేసి మనం ఎన్నో రకాలటువంటి జనరల్ హెల్త్ డిసీజెస్ కూడా తెలుసుకోవచ్చు. లైక్ ఎర్లీ సైన్స్ ఆఫ్ డయాబెటీస్ని మనం ఓరల్ క్యావిటీని మీద అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ కూడా చూసుకోవచ్చు ఓరల్ క్యావిటీని చూసి. అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా మనం ఏంటంటే ముందుగానే గుర్తించవచ్చు అనమాట. సో నాట్ ఓన్లీ డెంటల్ డిసీజెస్, ఓవరాల్ హెల్త్ సంబంధించిన ఎన్నో డిసీజెస్ కూడా మనము ఓరల్ క్యావిటీని చూసి మనము చూడొచ్చు. ఓకే, మెనీ డిసీజెస్ అండ్ మెడికేషన్స్ ఇంపాక్ట్ ద ఓరల్ క్యావిటీ. సో మనం జనరల్గా వాడేటువంటి ఎన్నో మెడిసిన్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని రకాల డిసీజెస్ లైక్ డయాబెటీస్ కానీ, హెచ్ఐవి కానీ, ఆస్టియోపోరోసిస్ అని, కొన్ని రకాల డ్రగ్స్ లైక్ స్టెరాయిడ్స్ కానీ, కీమోథెరప్యూటిక్ డ్రగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఓరల్ క్యావిటీ యొక్క హెల్త్ని బాగా ఇంపాక్ట్ చేస్తాయి. అలాగే pathological conditions in the mouth have a great systemic impact. లైక్ మౌత్ ఇన్ఫెక్షన్స్, లైక్ సివియర్ గమ్ డిసీజెస్ ఉంటాయి కదా, ఇలాంటి డిసీజెస్, ప్యాథలాజికల్ ఓరల్ కండిషన్స్ కూడా సిస్టమిక్ ఇంపాక్ట్ బాగానే గ్రేట్ సిస్టమిక్ ఇంపాక్ట్ ఉంటుంది. లైక్ ఇట్ లీడ్స్ టు ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి వెళ్ళిపోయి సో హార్ట్ డిసీజెస్ రావచ్చు, లేకపోతే లంగ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇటువంటివి కూడా సిస్టమిక్గా కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. There is association between periodontal disease and certain other systemic conditions, including diabetes, pregnancy-related complications, osteoporosis, and kidney disease. So, gum diseases వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు, లైక్ డయాబెటీస్ రావచ్చు. అలాగే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రావచ్చు, లైక్ ఎలాంటివంటే లో బర్త్ వెయిట్ కానివ్వండి, లేకపోతే ప్రీటర్మ్ బర్త్స్ రావడం కానివ్వండి, ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలాగే ఆస్టియోపోరోసిస్ కూడా రావచ్చు. సో ఏమవుతుంది, ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చినప్పుడు ఈ జా బోన్స్ అనేవి కూడా బాగా వీక్ అయిపోయి టూత్ లాస్ అనేది జరగచ్చు. ఓకేనా, ఈ ఆస్టియోపోరోసిస్లో వీక్ బోన్స్ అయిపోతాయి అనమాట. సో అప్పుడు జా బోన్స్ అనేవి, సో ఇట్ లీడ్స్ టు ది టూత్ లాస్ అనమాట. టూత్ లాస్ కూడా జరుగుతుంది. నెక్స్ట్, కిడ్నీ డిసీజ్లో ఏమవుతుంది, లైక్ ఓరల్ సిమ్టమ్స్ కూడా కనపడుతూ ఉంటాయి. లైక్ ఎలాంటివంటే బ్యాడ్ బ్రెత్ ఉంటుంది, అలాగే మౌత్ అల్సర్స్ రావచ్చు, లేకపోతే గమ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి అనమాట. సో దెర్ ఈస్ అసోసియేషన్ కంపల్సరీగా పెరియాడోంటల్ గమ్ డిసీజెస్కి, అలాగే కొన్ని రకాల సిస్టమిక్ కండిషన్స్ కూడా కంపల్సరీగా ఒక అసోసియేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్, లోకల్ సైన్స్ ఆఫ్ డయాబెటీస్, హెచ్ఐవి అండ్ హెపటైటిస్ కెన్ బి సీన్ ఇన్ మౌత్. సో ఎటువంటి సైన్స్ అంటే డయాబెటీస్లో, లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మౌత్లో కనుక ఏమన్నా అల్సర్స్ కనుక ఏమన్నా ఉంటే సైన్స్ ఎలాంటివి కనపడితే డిలేడ్ వుండ్ హీలింగ్ ఉంటుంది. తర్వాత గమ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఎందుకంటే వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్లో ఒకవేళ అల్సర్స్ ఫామ్ అయ్యి. ఆ తర్వాత డ్రై మౌత్ ఉండొచ్చు, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే లోకల్ సైన్స్ ఆఫ్ డయాబెటీస్ అనమాట. ఓకే, ఓరల్ క్యావిటీలో. అలాగే హెచ్ఐవి వల్ల ఎలా కనపడుతున్నాయి లోకల్ సైన్స్, వైట్ ప్యాచెస్ రావచ్చు, అలాగే ఇంకా పెయిన్ఫుల్ అల్సర్స్ రావచ్చు, అలాగే సివియర్ గమ్ డిసీజ్ కూడా రావచ్చు అనమాట. ఓకేనా, అలాగే హెపటైటిస్ ఉన్న వాళ్ళలో లోకల్ సైన్స్ ఎలా ఉంటాయి మౌత్లో చెప్పండి. మేబీ ఎల్లోయిష్ మౌత్ ఇష్యూస్ ఉండొచ్చు, అంటే లైక్ జాండీస్ ఉంటుంది కాబట్టి సో ఎల్లోయిష్ కలరేషన్ ఉంటుంది. ఇంకా తర్వాత బ్లీడింగ్ గమ్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే లోకల్ సైన్స్ అనమాట ఈ మౌత్ క్యావిటీ ఈ కండిషన్స్లో. నెక్స్ట్, ఓరల్ డిసీజెస్ కెన్ హ్యావ్ సిస్టమిక్ ఎఫెక్ట్స్. మౌత్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమవుతాయండి, స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఎలాగా హార్ట్కి వెళ్ళొచ్చు, అలాగే లంగ్స్కి వెళ్ళొచ్చు, సమ్టైమ్స్ బ్రెయిన్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో హార్ట్ డిసీజ్ రావచ్చు, న్యూమోనియా రావచ్చు, అలాగే ఫైనల్గా బ్రెయిన్కి వెళ్తే బ్రెయిన్ యాప్సెస్ కూడా ఫామ్ అవుతూ ఉండొచ్చు. సో ఇలాగా సో ఓరల్ డిసీజెస్ కెన్ హ్యావ్ సిస్టమిక్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు పూర్ ఓరల్ హైజీన్, ఓరల్ హెల్త్ ఆర్ కామన్ సచ్ యాజ్ టొబాకో యూజ్, ఎక్సెస్ ఆల్కహాల్ యూజ్ అండ్ పూర్ డైట్. సో ఈ మూడు మన ఫస్ట్ ఐ థింక్ ఫస్ట్ మాడ్యూల్లో నేర్చుకున్నట్టున్నాం. ఇవన్నీ కామన్గా ఉంటాయని. ఏమేంటి, టొబాకో యూజ్ ఒకటి, ఎక్సెస్ ఆల్కహాల్ యూజ్ ఒకటి, అలాగే పూర్ న్యూట్రిషన్. ఈ మూడు కూడా జనరల్ హెల్త్ మాత్రమే కాదు, ఓరల్ హెల్త్ మాత్రమే కాదు, జనరల్ హెల్త్ కూడా దెబ్బతినే విధంగా ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఓకేనా, సో కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఓకే ఫర్ పూర్ జనరల్ అండ్ ఓరల్ హెల్త్కి. నెక్స్ట్, బర్డన్ ఆఫ్ ఓరల్ అండ్ జనరల్ డిసీజెస్ క్యాన్ బి డిక్రీజ్ సైమల్టేనియస్లీ
బై ఎలిమినేటింగ్ దీస్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఈ పై చెప్పినటువంటి ఈ 3 రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక మనం రెడ్యూస్ చేసుకుంటే మన ఓవరాల్ హెల్త్తో పాటు జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో డయాబెటీస్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో లోకల్ సైన్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఇంక్రీజ్ ప్రివలెన్స్ ఆఫ్ గమ్ డిసీజ్ అమాంగ్ పేషెంట్స్. సో డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో గమ్ డిసీజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట. నెక్స్ట్, డిలేడ్ wound healing including cases of periodontal abscesses and oral ulcers in diabetic patients with poorly controlled sugar levels. సో డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్ కనుక లేకపోతే సో wound healing అనేది చాలా పూర్గా ఉంటుంది, చాలా డిలే అవుతుంది. సో అల్సర్స్ ఏమైనా ఫామ్ అయినాయి అని అంటే అంత ఈజీగా కూడా హీల్ అవ్వనమాట, చాలా పూర్గా ఉంటుంది. అలాగే ఇట్లా పెరియోడాంటల్ యాప్సెస్ కూడా వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో పెరియోడాంటల్ యాప్సెస్ అనేది కొంచెం సివియర్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ అనమాట. లైక్ జింజవైటిస్ వచ్చి ఆ తర్వాత పెరియోడాంటల్స్ వచ్చేసి ఆ తర్వాత యాప్సెస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్, ఆఫెన్ ఎ రీజన్ ఫర్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ డెంటల్ ప్రొసీజర్స్ ఇన్ పేషెంట్స్ విత్ డయాబెటిక్స్. సో ఏదైనా ఎమర్జెన్సీగా సర్జరీ ఏమైనా చేయాల్సి వచ్చింది అని అంటే సో డయాబెటీస్ అనేది అడ్డుగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఆఫెన్ ఇట్ ఈస్ ఎ రీజన్ ఫర్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ డెంటల్ ప్రొసీజర్స్. వాళ్ళు కొన్ని సర్జరీస్ చేయాలన్నా కానీ లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్స్ ఇవ్వాలన్నా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలన్నా కానీ ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్, హార్మోన్స్ అండ్ ఓరల్ హెల్త్. Imbalance in adrenal and thyroid hormone levels may affect the oral cavity and can impact the development or progression of gum diseases. సో అడ్రినల్ హార్మోన్స్లో ఏమైనా ఇంబ్యాలెన్స్ వచ్చిన లైక్ కార్టిజాల్స్ అనేవి పెరిగినాయి అనుకోండి. కార్టిజాల్ అనేది స్ట్రెస్ హార్మోన్ కాబట్టి ఇట్ వీకెన్స్ ద ఇమ్యూన్ సిస్టమ్. సో కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్స్, సో ఇవి తక్కువైన ప్రాబ్లమే, ఎక్కువైన ప్రాబ్లమే. సో కాబట్టి థైరాయిడ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వచ్చినా కానివ్వండి మెయిన్గా ఈ గమ్ డిసీజెస్ మీద వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్, హార్మోనల్ చేంజెస్ అకర్ త్రూ అవుట్ ఎ ఉమెన్స్ లైఫ్ డ్యూరింగ్ ప్యూబర్టీ, మెన్స్ట్రుయేషన్, ప్రెగ్నెన్సీ అండ్ మెనోపాజ్. సో ఒక ఉమెన్ లైఫ్లో ఈ హార్మోన్ చేంజెస్ వల్ల ఈ గమ్ డిసీజెస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్యూబర్టీ టైంలో సడన్గా హార్మోన్స్ సర్చ్ అవటం వల్ల, లేకపోతే మెన్స్ట్రుయేషన్ టైంలో ఈ హార్మోన్స్ అనేవి అప్ అండ్ డౌన్ రావటం వల్ల, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ప్రొజెస్ట్రాన్స్ ఎక్కువగా ఉండటం వల్ల, మెనోపాజ్లో హార్మోన్స్ అన్ని ఆగిపోవటం వల్ల ఏంటంటే మన ఓరల్లో కూడా రకరకాల చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓరల్ క్యావిటీలో కూడా లైక్ ఎలాంటి అంటే గమ్ చేంజెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ యొక్క హార్మోన్స్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సప్లై అనేది గమ్స్కి ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో బ్లడ్ సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గమ్ టిష్యూ అనేది ప్లాక్స్తో ఉన్నటువంటి ఇరిటెంట్స్కి డిఫరెంట్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. అలాంటి టైమ్స్లో ఏంటంటే గమ్స్ అనేవి స్వెల్లింగ్ అవ్వచ్చు, బ్లీడ్ అవ్వచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో రెడ్ అండ్గా మారి స్వెల్లింగ్ అయ్యి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనమాట. సో అలాగే ఫ్లక్చువేటింగ్ ఫీమేల్ హార్మోన్ లెవెల్స్ కెన్ ఇంపాక్ట్ కండిషన్స్ ఇన్సైడ్ ద మౌత్, అలౌయింగ్ బ్యాక్టీరియల్ గ్రోత్, ఇంక్రీజ్ బ్లడ్ ఫ్లో టు జింజవల్ టిష్యూస్ అండ్ అగ్రవేట్ హెల్త్ ఇష్యూస్. ఓకే, సో ఈ ఫ్రీక్వెంట్గా ఫ్లక్చువేట్ అవుతూ ఉండటం వల్ల బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువగా గ్రో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంక్రీజ్ బ్లడ్ ఫ్లో టు ది జింజవల్ టిష్యూస్ అండ్ అగ్రవేట్ హెల్త్ ఇష్యూస్. సో చెప్పాం కదా ఇందాక, బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అయితే ఆ గమ్స్ అనేది ప్లాక్స్కి రియాక్ట్ అయ్యే పద్ధతి కూడా మారుతూ ఉంటుంది అనమాట. తద్వారా ఏమవుతుందంటే గమ్స్ అనేవి ఈజీగా ఇన్ఫ్లమేషన్ గురవటం, బ్లీడింగ్ రావటం జరుగుతూ ఉంటుంది. సో చూడండి, ఒక ఉమెన్స్ లైఫ్లో ఎలా ఉంటుందో. Puberty. During puberty, there is surge in the production of female sex hormones, which can increase the blood flow to the gums and change the way gum tissue reacts to irritants in plaque, causing the gum tissue to become red, tender, swollen, and more likely to bleed during brushing. So, చెప్పాం కదా ఇందాక, ప్యూబర్టీలో సడన్గా సర్జ్ ఉండటం వల్ల బ్లడ్ ఫ్లో అనేది గమ్స్కి ఇంక్రీజ్ అయ్యి and change the way gum tissue reacts to irritants in plaque, causing the gum tissue to become red. Okay na? Next, pregnancy టైంలో ఏమవుతుంది, an increased level of progesterone is considered to cause gum diseases, especially during 2nd to 8th month of pregnancy. సో 2 నుంచి 8 నెలల మధ్య కాలంలో ఏమవుతుందంటే ప్రొజెస్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఉండటం కారణంగా గమ్ డిసీజెస్ అనేవి కూడా ఈజీగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో గమ్స్ మే ఫీల్ సోర్, ఇచ్చి ఆర్ ఈవెన్ bleed while brushing. Also, pregnancy sometimes may be associated with overgrowth of gum tissue, leading to formation of pregnancy epilepsy or granuloma. Okay, right. So ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూబర్టీ అయినా, ప్రెగ్నెన్సీ అయినా, మీనోపాజ్ అయినా కానివ్వండి. మీనోపాజ్లో చూడండి ఎలా ఉంటుందో డ్రైనెస్ ఆఫ్ మౌత్ ఉంటుంది. ఎందుకనంటే డిక్లైన్ ఇన్ ద ఫీమేల్ హార్మోన్ లెవెల్స్, ఉమెన్ ఇన్ దిస్ ఫేజ్ మే ఎక్స్పీరియన్స్ బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ మౌత్ అండ్ టంగ్. సో ముట్లాగిపోయిన తర్వాత ఇటువంటి హార్మోన్స్ అన్నీ కూడా తగ్గిపోవటం వల్ల ఒక్కసారిగా
బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ మౌత్ ఉంటుంది, అలాగే డ్రైనెస్ ఆఫ్ మౌత్ అనేది కనపడుతూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే హార్మోన్స్, ఫీమేల్ ఒక ఉమెన్స్ లైఫ్లో ఈ హార్మోన్ చేంజెస్ వల్ల కలిగేటటువంటి ఓరల్ క్యావిటీ చేంజెస్ అనమాట. అంటే ఓరల్ హెల్త్లో వచ్చే మార్పులు చూస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా. యాక్చువల్ మెడిసిన్స్ అండ్ ఓరల్ హెల్త్, కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల మన యొక్క ఓరల్ హెల్త్ అనేది ఏ విధంగా దెబ్బతింటుందో చూద్దాం. సమ్ డ్రగ్స్ హ్యావ్ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ పెరియోడాంటల్ టిష్యూస్. సో కొన్ని డ్రగ్స్ ఏమవుతాయంటే మనకు గమ్స్ మీద కానివ్వండి, లేకపోతే గమ్స్ మీద కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో డ్రగ్ ఇండ్యూస్డ్ జింజైవల్ ఓవర్ గ్రోత్, గమ్ హైపర్ట్రోఫీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గమ్ హైపర్ట్రోఫీ, గమ్ టిష్యూ అనేది హైపర్ట్రోఫీ అవ్వడం అనమాట, అంటే ఓవర్గా గ్రో అవుతూ ఉంటుంది. ఎందులో కొన్ని మెడిసిన్స్ వల్ల, లైక్ ఎలాంటివంటే ఫెనటోయిన్, సైక్లోస్పోరిన్ అండ్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటే. ఫెనటోయిన్ అనేది మనకు తెలిసిందే కదా, ఎపిలెప్సీలో వాడుతూ ఉంటాం. అలాగే సైక్లోస్పోరిన్ అనేది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్లో వాడుతూ ఉంటాం. ఓకేనా, అంటే ఇది ఒక ఇమ్యూన్ సప్రెసెంట్ అనమాట. గ్రాఫ్ట్ రిజెక్షన్ అనేది జరగకుండా ఉండడానికి మనం ఏంటంటే ఈ సైక్లోస్పోరిన్ అనేది ఇస్తూ ఉంటాం. అలాగే కాల్షియం ఛానల్ బ్లాకర్స్ బీపీలో మనం వాడుతూ ఉంటాం అనమాట. సో ఓకే, సో ఈ యొక్క డ్రగ్స్ వల్ల గమ్ హైపర్ట్రోఫీ అనేది జరగచ్చు. గమ్ టిష్యూ అనేది ఒకసారిగా పెరుగుతూ ఉందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ అలాగే లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఇమ్యూనోసప్రెసెంట్ మెడిసిన్స్ లైక్ స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం వల్ల ఏమవుతుందమ్మా అంటే ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ గమ్స్, డెంటల్ క్యావిటీస్ అండ్ ఇంక్రీజ్ బర్డన్ ఆఫ్ ఓరల్ క్యాండిడియాసిస్. సో ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కాబట్టి స్టెరాయిడ్స్ వాడటం వల్ల, సో దానివల్ల ఏమవుతుంది, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. అలాగే ఓరల్ థ్రష్ కూడా పెరిగిపోతుంది, క్యాండియాసిస్. నెక్స్ట్ ఇన్హలేషన్ ఆఫ్ కార్టికోస్టెరాయిడ్స్ బై ఎండిఐ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆస్తమా. సో ఎండిఐ అంటే మీటర్డ్ డోస్ ఇన్హేలర్ అనమాట. సో మనం ఆస్తమాకి వాడుతూ ఉంటాం కదా. సో ఈ ఇన్హలేషన్, సో టాబ్లెట్స్ తీసుకోవటం కన్నా స్టీరాయిడ్స్ని ఈ ఎండిఐ పద్ధతి ద్వారా ఇన్హేల్ చేయడం అనేది ఇంకా డేంజరస్ అనమాట. ఎందుకంటే ఇలా చేసినప్పుడు స్టీరాయిడ్స్ అనేది డైరెక్ట్గా నోట్లోనే ఉండిపోతాయి. సో అలా డైరెక్ట్గా డిపోజిషన్ జరగటం వల్ల ఓరల్ మ్యూకోజ్ సర్ఫేసెస్ మీద ఇంకా రిస్క్ ఎక్కువగా ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఇంకా గమ్ టిష్యూ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డ్రై మౌత్, అబ్నార్మల్ బ్లీడింగ్ ఫ్రమ్ గమ్స్, altered taste, inflammation of soft tissues of mouth, enlarged gums, color change of teeth and gums are some of the common side effects of antibiotics, antihistaminics and oral OCPs. ఓకే, సో ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల కానివ్వండి, యాంటీహిస్టామినిక్స్ ఎక్కువ వాడటం వల్ల కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ మెడిసిన్స్ అనమాట. సో ఈ విధంగా మనం కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల మన యొక్క ఓరల్ హెల్త్ ఏ విధంగా దెబ్బతింటుందో చూసాం. ఓకే, సో దట్స్ ఇట్ అండి. ఈరోజు మనం ఒక లెంతీ మాడ్యూల్ చదువుకున్నాం. సో ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది ఈ మాడ్యూల్లో. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇది పెద్ద వీడియో కాబట్టి మీరు నిదానంగా ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని టైం పెట్టుకొని వినండి జాగ్రత్తగా. ఇవన్నీ మీరు నేర్చుకొని మీ యొక్క విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి పాపులేషన్కి, ఓకేనా, అలాగే ప్రెగ్నెంట్స్కి కానివ్వండి, లేకపోతే హై రిస్క్లో ఉన్నటువంటి ఓరల్ క్యాన్సర్స్కి, ఏమైనా హై రిస్క్లో ఉన్నటువంటి పేషెంట్స్కి, వాళ్ళందరికీ కూడా మంచిగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళని మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి వారి యొక్క ఓరల్ హెల్త్ కాపాడేటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఏఎన్ఎంస్గా, సిహెచ్ఓస్గా, అలాగే ఆశాస్ మీ అందరి మీద ఉంది. కాబట్టి ఈ యొక్క మాడ్యూల్ని చక్కగా విని మళ్ళీ అర్థం కాకపోతే మరొకసారి రివైజ్ చేసుకోండి, లేకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్ చేస్తూ ఉంటాను. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.